మేనిఫెస్ట్ చేయడం తెలియదు ఎవరికి. నేను సూపర్ మేనిఫెస్ట్ చేస్తాను. నా ఫోన్ చూసింది నేను చూపిస్తాను. మేనిఫెస్టేషన్ ఎట్లా చేస్తాను చూస్తే, సుమంత్ హాయ్. హలో హలో బ్రో. యాక్చువల్లీ 3 సంవత్సరాల ముందే జరగాలి ఇది, కానీ ఇప్పుడు జరుగుతుంది. గోదావరి గట్టు పైన రిలీజ్కి ముందు 3 years బ్యాక్ లైఫ్లో ఒక షిఫ్ట్ అనేది ఒకటి జరిగింది కదా. మేం ఫేమస్ రిలీజ్ అండి May 26కి. మేం ఫేమస్ తర్వాత నెక్స్ట్ డెసిషన్ ఏం తీసుకోవాలి అనేది ఎలా డిసైడ్ అయ్యారు? లైక్ సినిమా రిలీజ్ అయిపోయింది, నెక్స్ట్ అప్పటికే ఏదైనా సైన్ చేసుకుని ఉండేనా, లేకపోతే ఫ్రెష్గా క్లీన్ స్లేట్తో మొదలు పెడదామనా? ఏం సైన్ చేయలే, మేం ఫేమస్ తప్ప ఏం సైన్ చేయలేదు. మేం ఫేమస్లో కూడా హీరోలాగా నేను సైన్ చేయలే, లాస్ట్ మూమెంట్లో ఆన్ బోర్డ్ అయిన దానికి. సో ఆ సినిమా అయిపోయింది. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అంటారు మంచి సినిమా చేయాలి, జల్దీ చేయాలి, మంచి సినిమా చేయాలి. ఇంకా మంచి సినిమా మంచి సినిమా మంచి సినిమా అంటుంటే ఏది మంచి సినిమా? మంచిగా తీస్తే ఏదైనా మంచి సినిమానే కదా అని నాకు అనిపించింది. నాకేమనిపిస్తుంది అంటే పక్కన ఉన్న వాళ్ళందరూ సూపర్ క్వాలిటీ ఫిలిం తీయాలరా, లేదంటే జనాలు మర్చిపోతారు జల్దీ, నువ్వు ఇప్పుడు వచ్చేసినావు కదా, జనాల అటెన్షన్ ఈ పలానోడు పలానా సినిమా చేసినని తెలుసు కదా, ఇంకా నువ్వు దాన్ని డబల్ చేసుకుంటూ వెళ్ళాలి, అదే కెరియర్ స్టార్ట్ అవుతుంది అట్లా అంటే. నేను అదే ప్రయత్నంలో ఉన్నా, కానీ ఏం వినాలి ఏం చేయాలి వింటూనే ఉన్నా. మీరు అన్నట్టు 80 కథలు ఎంతో ప్లస్ 80 3 years స్పాన్ కదా. సో అట్లా వింటూనే ఉన్నా. ఇంకా ఈ మంచి కథలు వినడం ఆపేద్దామని ఫిక్స్ అయిపోయాను. నేనేం ఫిక్స్ అయినంటే, ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, స్పీచ్లో ఏమైనా చెప్పిన, షెఫ్ కోసం వెతుకుదాం. సింపుల్గా కరివేపాకు కొత్తిమీర ఉన్నా కూడా ఒక బ్యూటిఫుల్ డిష్ చేసి ఇస్తాడు మనకు, డెలిషియస్ది. నువ్వు షెఫ్ సరిగా లేకపోతే ఎన్ని క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ పెట్టినా అది వేస్టే. సో మనం మేకర్ని వెతుకుదాం, పర్సనాలిటీని వెతుకుదాం, మనిషిని. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ద స్టోరీ కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఓకే, ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు పర్సనాలిటీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకో, ఇమాజిన్ ఇతను క్యాప్చర్ చేయగలుగుతాడు ఎమోషన్స్ని, ఇతను క్వాలిటీ అచీవ్ చేయగలుగుతాడు. ఒకవేళ పెద్ద ఆర్టిస్ట్లు ఎవరైనా ఉన్నా కూడా మేనేజ్ చేసే అంత స్కిల్ ఉంది. రైట్, సూపర్. ఇప్పుడు ఏం రాసిండు, ఇది రాసిండు, ఇది రాసిన దానికి ఈయన పర్సనాలిటీకి ఇది మ్యాచ్ అవుతుందా? సూపర్ మ్యాచ్ అవుతుంది. దెన్ ఇప్పుడు ఈయన ఈ సినిమాని చాలా బాగా కుక్ చేయగలుగుతాడు అని నమ్మకం వచ్చినప్పుడే ఈ సినిమా అది సుభాష్ అన్నలో కనిపించింది. ఎందుకు కనిపించింది అంటే, ఇప్పుడు వాళ్ళు ఎంఆ ప్రొడక్షన్స్ లో 100 షార్ట్ ఫిల్మ్స్ చేసినారు బ్రో. నేను కూడా చేయలేదు, ఎవరు చేయలేరు 100. బ్రో తెలుగులో ఎవరు చేయలేదు అనుకుంటా బ్రో 100. అసలు 100 ప్లస్ అవ్వాలి, 120 130 ఉంటాయి దగ్గర. సో వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు కాలేజ్ లో నేను అరే ఈ ప్రెజెంటేషన్ మనం మజా ఉందరా, మనం కూడా ఇట్లా చేయాలరా అని నేనే ఆ క్వాలిటీని ఇన్స్పైర్ అయ్యేటోని కదా. ఎందుకంటే నేను ఫిల్మ్ స్కూల్ పోయి ఏం నేర్చుకోలే, సో చూసి నేర్చుకున్నది అంతా యూట్యూబ్లో కానీ మాస్టర్ క్లాసెస్. సో ఆయన్నే వచ్చి నాకు సెకండ్ సినిమా కథ చెప్తున్నాడు అంటే నాకు కొంచెం పాజిటివ్ వైబే ఉండే. సో మేకర్ మీద కొంచెం క్వాలిటీ అచీవ్ చేయగలుగుతాడు, డన్ 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 సూపర్. ఇప్పుడు ఏం కథ చెప్తాడు? క్యూట్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ చెప్పాడు, మంచి లవ్ స్టోరీ. దాని తర్వాత ఈ సినిమా ఎట్లా చేయాలి, నేను ఇదేమో గోదావరి బ్యాక్ డ్రాప్లోనే ఉంది, ఈ సినిమానేమో నచ్చింది నాకు. అది ఇస్ ఇట్ అ బిగ్ డీల్? యా డెఫినెట్లీ బిగ్ డీల్. అంటే బిగ్ డీల్ అని అంటే అచీవ్ చేయడంలో బిగ్ డీల్ అని అంటే ఏదైనా మనం పుట్టి పెరిగినట్టు అయితే సౌండ్ అవ్వవు. ఏ స్లాంగ్ ట్రై చేసి అట్లీస్ట్ మ్యాచ్ చేయడానికి ట్రై చేయాలి. వాళ్ళలాగా సౌండ్, అరే మాలా సౌండ్ అయ్యిండ్రా, ఉండకపోతే చాలు బేసికలీ, మాలా సౌండ్ అయ్యిండ్రా అని అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఫీల్ అయ్యే అంత అచీవ్ చేస్తే నువ్వు అచీవ్ చేసినట్టే. నాకు తెలిసి చేసేయచ్చు, నేను ప్రాక్టీస్ చేసినాక అర్థమైంది నాకు. ప్లస్ డబ్బింగ్ అనేది ఒకటి ఉంటది కదా. ఎగ్జాక్ట్లీ, లైక్ సింక్ అనేది ఉంటే మీకు ఛాలెంజెస్ ఒక 10 times ఎక్కువ అవుతుందేమో. 100 times ఎక్కువ. యా, సో డబ్బింగ్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ ధైర్యం ఒకటి ఆబ్వియస్లీ ఉంటుంది కదా. లైక్ రిహార్సల్ చేసినాం బాగా, అండ్ రిహార్సల్ పక్కా చేయాలి. ఎందుకంటే అసలు నేను గోదావరికి పోయిందే లేదు. ఈ గోదావరి ఏరియాస్, రేలంగి, వేల్పూర్, తణుకు, ఏవైతే బ్యూటిఫుల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఈ షూటింగ్కి ఫస్ట్ టైం పోయినా నేను. సో వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఏందని తెలుసుకోవడానికి నేను ఇంకో 20 రోజులు ముందే పోయినా. అక్కడ మా ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు భీమవరంలో. సో వాళ్ళతో చిల్ అవుతే తెలిసిపోతుంది ఎవరు ఎక్కడ రియాక్ట్ అవుతారు, అసలు ఏంది మనుషులు. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, ఇంకో 2-3 సినిమాలు ఏవైతే బ్యాక్ డ్రాప్ లో పెద్ద సినిమాలు వచ్చినాయో అవి తప్ప నాకు ఆ గోదావరి ఎట్లుంటో తెలియదు. సో ఇన్ పర్సన్ అందరినీ కలుస్తున్నప్పుడు తెలిసింది వైబ్. క్యాప్చర్ చేయాల్సింది ఇంకా చాలా ఉందని అక్కడ. కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ, ఎమోషన్స్ కానీ, మనుషుల ప్రేమ కానీ, ఫుడ్ కానీ, ఒకేషన్స్ కానీ
బ్యూటిఫుల్ కంటెంట్ క్రియేట్ చేయ నీకు స్కోప్ ఉన్న ఏరియా అది. దానికి వద్దాం, ఆ ఎక్స్ప్లోరేషన్ దానికి వద్దాము. Yeah. బట్ దానికంటే ముందు అన్నారు కదా, లైక్ ఇంతకు ముందు నేను కథ కోసం వెతికేవాడిని, తర్వాత కథ కాదు పర్సనాలిటీ వెతుకుదామని. అంతకు ముందు మీ దగ్గరకు వచ్చి ఒకరు కథ చెప్తే జస్ట్ కథ మాత్రమే వినేది, ఆ పర్సన్ ని జడ్జ్ చేసేది, చేయలేం కదా. అసెస్ చేసేది. ఓకే, హౌ డు యు అసెస్ ద పర్సన్ దెన్? నేను అదే అంటున్నా, విన్ని వచ్చేది నారేషన్ ఒక టైం స్పాన్ అనేది ఒకటి ఉంటది కదా, ఎగ్జాక్ట్లీ. ఆయన పర్సనాలిటీ అదంతా ఎట్లా తెలుస్తుంది ఆ బ్రీఫ్ ఇంటరాక్షన్ లో? కొన్ని విని రెగ్యులర్ అందరు ఇలా అంటారు, అలాగే విన్నాక ఇది ఏదో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, క్లారిటీ రావట్లేదు. క్లారిటీ లేకపోతే నాకు చేయబుద్ధి కాదు పని. సో ఇప్పుడే నుంచి ఎవరైనా నరేషన్ చెప్పడానికి వస్తే ఆ మనుషుల్ని ప్రేమిస్తాను నేను, కలిసి మాట్లాడతా, ఓ 10 సార్లు కలుస్తా. ఈ ఆఫీస్లో ఇట్లా టేబుల్ వేసుకొని 2 చైర్లు వేసుకొని కూర్చోవడం కాకుండా పక్కకు పోతా, సినిమాకు పోయి ఆయనతో నాకు ఇంటరాక్షన్ ఉంది అనుకో, మజా కదా. లేదా పర్సనాలిటీ నాకు ముందు నుంచే తెలిసిన ఆయన ఉండాలి. సో ఈ అన్న నాకు ఇన్ పర్సన్ తెలియకపోయినా మ్యూచువల్స్ ద్వారా తెలుసు, ఈయన ఏ పర్సనాలిటీ, ఎట్లా చేస్తాడు, ఏం ఆలోచిస్తాడు, ఏం చేసిండు, అవుట్పుట్ కూడా తెలుసు కదా మనకి. సో ఈయనతో నా డౌట్ లేకుండే. ఇప్పటి నుంచి అట్లా చేద్దామని అనుకో. నేను కొందరితో ట్రావెల్ కూడా అయిన అట్లా కొత్త వాళ్ళతో. ట్రావెలింగ్ అంటే ఏంటి? వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, సినిమాలకు వెళ్ళడం, స్క్రిప్ట్ వద్దు, మనం ప్రేమించుకుందాం. సో మనకు తెలిసిపోతుంది కదా మనిషి గురించి ఇంకొంచెం బెటర్ గా. సో నువ్వేమనుకుంటున్నావు, ఎందుకు రాసినావు, ఏంది పరిస్థితి, జస్ట్ ఒక 1 hour ఇంటర్వ్యూ కాకుండా, 1 hour డిస్కషన్ కాకుండా, ఒక 1 week డిస్కషన్, 2 weeks డిస్కషన్, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ టైం ఉంటే మనిషి తెలుస్తాడు. మనిషి ఎట్లా స్ట్రెస్ ఉంటుంది అంటే వెంటనే జడ్జి చేసేస్తే ఎందుకో కరెక్ట్ అనిపించదు. సో సుభాష్ తో జరిగింది ఆ ట్రావెల్ ఆయనతో. నేను ఇప్పుడు ఈ సినిమా ఓకే చేసినప్పుడు ఫస్ట్ ఈ అన్న తెలిసిపోయి నాకు పాజిటివ్ వైబ్ ఉంది కదా, ఈ అన్న ఎట్లయినా క్యాప్చర్ చేయగలుగుతాడు, ఈ అన్న పర్సనాలిటీ అని తెలుసు. వాళ్ళు అంతకుముందుకు ఇచ్చిన ఇంటర్వ్యూలు అవి చూసిన, నా ఫ్రెండ్స్ ఎవరైతే మ్యూచువల్స్ ఉన్నారో వాళ్ళకి కాంటాక్ట్ అయినా, ఇట్లా చేస్తున్నా ఏమంటావు అందరి దగ్గరికి వెళ్ళి సూపర్ పాజిటివ్ వైబే వచ్చింది నాకు. సో ఇంకా నేను సెకండ్ థాట్ పెట్టుకోలేదు. నేను ఆయనది ఒక ఇంటర్వ్యూ చూసాను బ్రో, 30-minute ఇంటర్వ్యూ. 30 minutes లో ఆయన నవ్వు చదవకుండా మాట్లాడాడు. ఎప్పుడు నవ్వుతాడు 30 నిమిషాలు. నేను ఉత్తనే ఎగ్జాజరేట్ చేయట్లా, తెలుసు. ఒక్క ఫ్రేమ్ ఫార్వర్డ్ చేస్తుంటా ఇంటర్వ్యూ చూడండి, పాజ్ కొట్టండి, ఆయన ఫేస్ లో నవ్వు అనేది చెదరలేదు అసలు. అట్టను 30 ఈవెన్ వెన్ ఆయన ఇంతకు ముందు ఒక సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా ఏ డైరెక్టర్ కైనా దట్స్ ద వర్స్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్. సినిమా చేస్తూ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటే అదొక స్ట్రగుల్. దానికంటే ఘోరమైన స్ట్రగుల్ ఏంటంటే మనం చేసేసిన ఎఫర్ట్ ని ప్రపంచానికి చూపించుకోలేకపోవడం. దట్ ఈస్ అదే చూపెట్టాలని ఉండి చూపించుకోలేకపోవడం ఈజ్ అది అంతకంటే పెద్ద స్ట్రగుల్ ఉంటుంది డైరెక్టర్ కి. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన స్మైల్ తో మాట్లాడాడు. వాట్ సెట్ మీద కూడా 6 to 6 కాల్ షీట్ ఉంటే 6 to 6 ఆయన అవుతూనే ఉంటాడు. ఎప్పుడు స్మైలీ ఫేస్ తోనే పలకరిస్తాడు. దట్ వైబ్ అది చాలా ఇంపార్టెంట్ కదా అది. అండ్ కథలు ఇన్ని విన్నాను నచ్చలేదు అన్నారు కదా, ఏంటి ప్రాబ్లం? గ్రౌండ్ లెవెల్లో రైటింగ్ ఎలా ఉంది? నేను ఇప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేసేసి ఇది చెప్పండి అది రైట్ ఏదో మాస్టర్ క్లాస్ అలా వద్దు, బట్ ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? అది ఎట్లా అది చెప్తే నేను కాంట్రవర్సీ అనిపిస్తుంది కానీ నా మనసులోకి వీలైనంత పొలైట్ గా నాకు అనిపించింది చెప్పాలి. నేను 3 ఏళ్ళు ట్రావెల్ అయినప్పుడు ప్రతి ఒక్కరిని కలిసి ఉంటాగా. చెప్తే వినేవాడికి కూడా యూజ్ అయ్యేటట్టు ఉంటే అది. నాకేమనిపిస్తుంది అంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీ లేదని ఎవరు అనొద్దు అని నాకు అనాలనిపిస్తుంది. ఫోన్తో చేసినా బాగుంటే మిలియన్స్ యూసే కదా. ఆపర్చునిటీస్ ఇలా ఎక్కువ ఉండడం వల్ల క్వాలిటీ థింకింగ్ తక్కువ ఉన్న వాళ్ళు, అంటే నాకేదో ఫుల్ క్వాలిటీ థింకింగ్ ఉందని నేను కాదు, నీకు జడ్జిమెంట్ వెంటనే వచ్చేస్తుంది కదా, కామెంట్స్ కొట్టేస్తారు ఆడియన్స్. దానివల్ల నాన్ థింకర్స్ ఇంకెక్కువ వస్తారేమో అని అనిపిస్తుంది. సో నాకు థింకింగ్ అనేది మార్చుకోవచ్చు. నా దగ్గరకు వచ్చింది, ఓకే నా దగ్గరకు వస్తున్నప్పుడు ఓకే వీళ్ళు ఇట్లా. నేనేం నమ్ముతా అంటే డెఫినెట్లీ అదే నేనేం నమ్ముతా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంది, అరే నేను చెప్పింది బాగుందని వాడు అంటున్నా కదా నువ్వు ఎందుకు చెప్తున్నావు అని అంటే ఇంకా మార్చుకోలేని స్థితిలో పోయిన వాళ్ళు చాలా మంది కలిసి నా ఇంటెన్షన్. అర్థమైంది. క్వాలిటీ థింకర్స్ కూడా మస్తు మంది ఉన్నారు. ఆపర్చునిటీ దొరకట్లేదు అని అంటే వాళ్ళకి కరెక్ట్ ప్లేస్లో ఉండి సినిమా చేయాలని ఉంది, లేదా కంటెంట్ క్రియేట్ చేయాలని ఉంది. ఈ ప్లేస్ వాళ్ళకి వద్దు, కానీ ఈ ప్లేస్ దొరుకుతుంది వాళ్ళకి. ఈ ప్లేస్ అంటే ఎక్కడైతే చేయాలని లేదో కంటెంట్ నా ఉద్దేశం. ఓకే అట్లా చాలా మంది కలిసిరు.
నాకు ఇట్లా చేయాలని ఉంది, లైఫ్లో ఇట్లా చేయాలని ఉంది, వాళ్ళ డ్రీమ్స్ మజా వస్తాయి, వాళ్ళ స్క్రిప్ట్స్ మజా ఉన్నాయి, ఏంది ప్రాబ్లం అని అంటే ఆ సినిమా చేయడానికి 30 కోట్లు పడుతుంది. నాకు నరేట్ చేస్తుండే నన్ను పరిచయం అయ్యి, కానీ నాకు రియాలిటీ తెలుసు కదా, నేను చేస్తున్న సెకండ్ సినిమా అంత పెట్టి చేయరు ఎవరు. సో అట్లా రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ప్రాక్టికల్ రీజన్స్. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు ఇంత పెద్ద, నేను వాళ్ళకి పాపం సజెషన్ కూడా ఇస్తా. నేనేమనుకుంటా, సజెషన్ అంటే ఏదో సాయిబాబా లాగా కాదు, కానీ నేనేమంటా అంటే ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తున్నాం కదా, మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు, మనకంటే నాకు చెప్పేట ఆయనకు కూడా మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు అంటే మన కథ ఒకరి దగ్గర తీసుకెళ్ళి ఓకే చేపించి సినిమా ఎగ్జిక్యూట్ చేసి సినిమా రిలీజ్ చేయాలి, ఇది కదా టార్గెట్. సో పాసిబుల్ వేస్ ఏంది, మనం ఇప్పుడే 30 కోట్ల సినిమా రాస్తే నీకేం కావాలి? ఆల్రెడీ ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర నువ్వు సూపర్ పేరు తెచ్చుకొని, ఆ డైరెక్టర్ తీసిన ప్రొడ్యూసర్స్ దగ్గర నువ్వు కూడా అరే కళ్ళల్లో పడి, అరే ఈ పర్సన్ చాలా బాగా పనిచేస్తుండ్రు సెట్ మీద అని వానికి ఇంప్రెషన్ కలిగించేలాగా నువ్వు చేసి నీ స్క్రిప్ట్ చెప్పి అది కూడా నచ్చి, అప్పుడు నీ మీద పెద్ద హీరోకి నరేట్ చేయడానికి నీకు అపాయింట్మెంట్ ఇచ్చి అక్కడ కూడా ఓకే అయిపోయి అప్పుడు నీకు 30, 40, 50 కోట్ల సినిమా ఓకే అవుతుంది. ఈ పరిస్థితే లేనప్పుడు మనం 30 కోట్ల సినిమా రాసుకొని ఊరికనే చిన్న చిన్న హీరోల దగ్గరికి వెళ్ళడం, చిన్న అంటే ఇప్పుడు 1 సినిమా వల్ల నా దగ్గరికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఉండదు. సో ఆ థింకింగ్ రాంగ్ అంటున్నాను నేను. రైట్. దానికి వే కరెక్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మేం ఫేమస్ చేసినప్పుడు నేను ఏమనుకున్నా తెలుసు, ఏం స్క్రిప్ట్ రాద్దాంరా, అనురాగ్ అన్న వాళ్ళు సినిమా చేస్తున్నారు కదా, డన్ సూపర్. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు నేనే ప్రొడ్యూసర్ రా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఒక పిల్లగాడు, మేమప్పుడు డిగ్రీలో ఉన్నాం, నేనే ప్రొడ్యూసర్, నా దగ్గరకు ఒక పిల్లగాడు వచ్చి సినిమా చెప్తా అంటున్నాడు, ఏమింటా నేను కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, మళ్ళీ నేనేమింటా. ఇప్పుడు పొరపాటున వాడు నా దగ్గరకు వచ్చి ప్రొడ్యూసర్ సార్ ఇట్లా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మొత్తం పల్లెటూరులో అయిపోతుంది సార్ అని అన్నాడు అనుకో, ఓకే సగం లొకేషన్లు పోయినాయి, ఓకే డన్, ఒక ఊరు మంచిది సెలెక్ట్ చేసుకుంటే బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయొచ్చేమో అని ప్రొడ్యూసర్ అనుకుంటున్నాను నేను అనుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అన్ని ఉన్న ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు అయితేనే వర్కౌట్ అయ్యే సినిమా సార్ ఇది, స్టార్స్ని పెడితే వర్కౌట్ కాదు. ఇప్పుడు ఏంది సగం రెమ్యునరేషన్ లొల్లిలు పోయినాయి, వాళ్ళ మేనేజేషన్ లొల్లిలు పోయి అంటే ఏది స్ట్రెస్ లేదు ఆయనకి. సో ఒకవేళ వీడు చాలా ఈజీ సెటప్ తీసుకొచ్చిండు అంటే నేను ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసుకోవడానికి. సో ఇప్పుడు సినిమా బాగుంటే నేను చేయాల్సిందే కదా, వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే నేను ఇక్కడ కూర్చుంది కూడా సినిమా ప్రొడ్యూస్ చేయనికే కదా. సో ఇప్పుడు నేను సినిమా చెప్పిన ఆ కంటెంట్ ఆయనకు నచ్చింది, సినిమా చేసేసాడు. సో ఇప్పుడు నేనేం చేసిన, సినిమా అంతా రాసిన, సినిమా రాయడమే మేం ఫేమస్ రాయడం, దాని ముందు నేను ఎప్పుడు సినిమా రాయలే. అన్ని తప్పులు చేస్తూ నేర్చుకుంటూ రాసిందే. రిలీజ్ అయినాక ఇంకా నేర్చుకున్నాను, దాని తర్వాత ఇంకా నేర్చుకున్నా, ఈ 3 ఏళ్ళలో ఇంకా నేర్చుకున్నాను. అది ఎవర్ గ్రీన్ ప్రాసెస్ కదా. సో నేను అది రాస్తున్నప్పుడు ఒక స్క్రిప్ట్ రాసేసి, అరే ఇది నచ్చుతుందంటావారా నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు నాంతోలే అది నచ్చుతుందంటావు అన్న వాళ్ళకి అది ఇదేనంటే, ఎందుకు మనం ఇంత టెన్షన్ పడుతున్నాం, ఆయన సినిమా చేద్దామని మనం సినిమా చేద్దామనే కదా అన్న కూడా. అన్న తీసుకొని చూపిద్దాం, మనకన్నా పెద్దోడు కాబట్టి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం మిస్ ఎంత చెప్పాను, నేను అదే రాసుకొని వస్తా అని చెప్పిన. ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అనిపిస్తుందిరా అది అన్నాడు. సూపర్ డన్ కదా. నేను అది అన్నకు నచ్చేలాగా జనాలకు కూడా నచ్చేలాగా మనకి మనం ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాం. పోయినా మళ్ళీ రాసేసినాం, ఇచ్చేసినాం. ఓకేనా అంటే ఓకే అన్నాడు. ఇంత సింపుల్ కదా అయిపోయింది అని అన్నా. ఎందుకు సింపుల్ అనిపించింది అంటే మాకు, నేను అదే అంటున్నా, ఇందాక చెప్పుకున్నట్టు కొందరి గురించి నేను ఒక టేస్ట్లో పెరుగుంటా. యాజ్ అ డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. యాజ్ అ ప్రొడ్యూసర్ నువ్వు ఒక టేస్ట్లో పెరుగుంటావు. నీకు నచ్చిన దాని మీద డబ్బులు పెట్టడం అనేది నీ తప్పు కాదు, నాకు నచ్చింది నేను రాయేసి తీయాలనుకోవడం నా తప్పు కాదు. ఇప్పుడు మన ఇద్దరు టేస్ట్లో కలిసి ఆ సినిమా ఎగ్జిక్యూట్ అయ్యి రిలీజ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఇయర్స్ ఎగిరిపోతాయి చాలా. సో నేనేమన్నా మా ఫ్రెండ్స్తో అంటే, పెద్ద స్ట్రెస్ తీసుకోకుండా, నాకు ఆయనతో లొల్లి పెట్టుకోవాలని లేదు, సినిమా చేయాలని ఉంది. సో అన్న టేస్ట్ మనకు తెలియదు, మన టేస్ట్ కూడా అన్న తెలియదు. సో ఆ పని చేద్దాం, మనకన్నా ఎక్కువ తెలుసు అన్న విషయం నాకు తెలుసుగా. డిగ్రీ 3rd ఇయర్ పోరగాని కన్నా డెఫినెట్లీ ఒక కంపెనీ రన్ చేస్తున్న ఆయనకి ఎక్కువ బ్రెయిన్ ఉంటుంది, ఎక్కువ లోకం చూసి ఉంటాడు కాబట్టి ఆయన గైడెన్స్లో వెళ్ళడం తప్పు లేదు కదా అని నేను అనుకున్నాను. నేను అట్లనే వచ్చిన, ఆ సినిమా చేసిన, సినిమా చేయడం, రిలీజ్ చేయడం, దాన్ని ప్రమోట్ చేయడం, దాని తర్వాత ఇంకో సినిమా చేయడం, జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఇంతే స్ట్రెస్, చిన్న థింకింగ్ అంతే అనిపిస్తుంది నాకు. నమ్మాలి బేసికలీ, మనకంటే కొంచెం ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారేమో, మేబీ వాళ్ళు కూడా చెప్పండి. 2 ఉంటాయి, అదే అంటున్నా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఒక కథ ఎవరైనా చెప్పారు అనుకోండి, ఎవరి దగ్గరికైనా, ఇది ఇట్లా కాకుండా ఇట్లా ఏమన్నా ఉంటే బాగుంటుందా అని మనం ఏమన్నా అనుకుంటాం కదా. అంటే ఈ కంటెంట్ ఓకేనా అన్న జోన్ మనం అన్నప్పుడు, లేదు సార్ మీరు నమ్మండి అని అంటే నాకు నమ్మబుద్ధి కాదు.
ఎందుకు నమ్మాలి, రీజన్ చెప్పకుండా నమ్మంటే కన్విన్స్ చేయాలి కదా, ఇలా నాకు అనిపిస్తుంది అని చెప్పినప్పుడు కాదు ఇలా ఉంటది అని చెప్పి కన్విన్స్ చేస్తే ఆటోమేటిక్ గా నమ్ముతారు. కానీ నువ్వు నన్ను కన్విన్స్ చేయాలి, నేను నిన్న కన్విన్స్ చేస్తా. లేదు జస్ట్ నమ్మండి, మీరు నమ్మకం పెట్టుకోండి అంటే నాకు అదే కదా. అబ్సల్యూట్లీ. సో కమ్యూనికేషన్ కరెక్ట్ ఉంటే ఇద్దరి మధ్యలో, ప్రొడ్యూసర్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ హీరో కానీ, ఆర్టిస్టులు కానీ. బ్రో ఇందాక ఒక మాట అన్నారు కదా, కంటెంట్ ఫిల్మ్ మేకింగ్, అతనికి ఏదో ఒక కంటెంట్ ఉంది. సినిమా ఫిల్మ్ మేకింగ్ కూడా కాంటెంట్ క్రియేషన్ ఆ అంబ్రెల్లాకి వచ్చేసింది అనిపిస్తుందా మీకు? తప్పేముంది, కాంటెంట్ క్రియేషన్ ఏంది, ఐఫోన్తో కూడా హాలీవుడ్ రేంజ్లో క్యాప్చర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. స్టీవెన్ సోడర్బర్గ్ అనే ఆయన ఐఫోన్తో సినిమా తీసి థియేటర్లో రిలీజ్ అయి ఉన్నాయి, అవి నెట్ఫ్లిక్స్ కూడా వెళ్ళి ఉన్నాయి. మూమెంట్ని క్యాప్చర్ చేయడమే కదా, నెంబర్ ఆఫ్ మూమెంట్స్ని ఒక స్టోరీ బేస్ లైన్తో మూమెంట్స్ని క్యాప్చర్ చేసి ఒకటి అవుట్పుట్ తీస్తే కంటెంట్ అయ్యి కదా రాంబాయ్. అంటే మైండ్ సెట్ తేడా ఉంటుంది కదా. డెఫినెట్లీ అదే అంటున్నా, అర్థం కావాలి. ఆ మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లా అంటే సినిమాకంటూ ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా. డెఫినెట్లీ. ఇప్పుడు ఏ కథ అయినా కూడా, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, ఈ మెసేజ్ ఇవ్వడం కోసం మేము చెప్పాలనుకుంటున్నాం అంటారు. ఆ మెసేజ్ ఒక ట్వీట్ లాగా చెప్పచ్చు, ఒక ఎస్సే రాయొచ్చు, ఒక 1 minute రీల్ చేయొచ్చు, ఫన్నీ రీల్ చేయొచ్చు, ఆ సందేశాలు ఇచ్చే రీల్స్ కూడా మనం చూస్తుంటాం కదా. సినిమా కూడా చేయొచ్చు. సో ఆ మైండ్ సెట్ అండ్ హౌ యువర్ కమ్యూనికేషన్ మీడియం అంతే. ఇప్పుడు డెఫినెట్లీ ఎంత కాదన్నా సినిమాలో ఏదైనా చెప్తే జనాలకి ఇంకెక్కువ వెళ్తుంది. ఒక హీరో, ఒక పేరున్న హీరో ఒక కంటెంట్ చెప్పిండు అనుకో, ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ గురించి చెప్పారు అనుకో, డెఫినెట్లీ ఎక్కువ జనాలకి మనసులోకి వెళ్ళిపోతుంది కదా సినిమా బాధిస్తే. అది ఇంకా నిజమేనా? డెఫినెట్లీ. అంటే రీచ్ పరంగా మనం చూసుకుంటే, నేను ఎలా అడుగుతున్నానంటే రీచ్ పరంగా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కదా, లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళంతా, వాళ్ళకు ఉండే రీచ్ మ్యాసివ్ రీచ్ ఉంటుంది కదా. ఇంపాక్ట్ పరంగా చూస్తే అది కూడా ఉంది కదా. ఉంది అంటున్నా. అడ్మిరేషన్ వేరే కదా, నువ్వు అడ్మైర్ చేయడం వేరే కదా. ఇప్పుడు ప్రభాస్ అన్న ఈ షర్ట్ వేసుకుంటే నాకు మస్తు కంఫర్ట్ ఉందంటే వెంటనే ఉంటాను నెక్స్ట్ డే. అన్నలంటూడు ఓకే అన్న ఇన్ని పెద్ద సినిమాలు చేస్తుండే ప్రభాస్ అన్న, ఆయన ఎట్లాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుండో తెలుసు. అన్న పలన్నోడు వచ్చి ఈ డైట్ కోక్ బెటర్ నార్మల్ కోక్ అన్న అని ఒకవేళ అన్న అంటే రైట్ బెటర్ గా, అంత పెద్ద మనిషి చెప్తున్నప్పుడు నేను ఎందుకు నమ్మొద్దు అని అనిపిస్తుంది. ఓకే, పర్సనల్ కరెక్షన్ బేసికల్లీ. ఎగ్జాక్ట్లీ. సో యు ఆర్ సేయింగ్ దట్ అంటే ఫిల్మ్ స్టార్ అనేది ఒక క్రెడిబిలిటీ, ఒక కనెక్షన్ అనేది మేబీ ఒక 5 million ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే 10 మందికి ఎక్స్ట్రా రీచ్ అవ్వచ్చేమో, కానీ ట్రస్ట్ అనేది పర్సనల్ కనెక్షన్ ఉంటే 100% వస్తుంది. పర్సనల్ కనెక్షన్ ఉంటేనే వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా వైడ్, వరల్డ్ వైడ్, స్టిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు అనిపిస్తుంది నాకు. ఎవరు అట్టుగా వద్దు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంది నా ఉద్దేశం, నేను దీన్ని నీకు చెప్పి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా అనేటోడు కదా ఇన్ఫ్లుయెన్స్. అదే లిటరల్లీ అదే. కానీ అది అట్లాగా నా ఉద్దేశం. చాలా తక్కువ మంది ఉంటారు అడ్వర్టైజర్స్ మోస్ట్లీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నాకు బ్రాండ్ ఉంది, ఇన్ఫ్లుయెన్సర్స్ తో చెప్పిస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనే పదానికి మీనింగ్ వేరు. ఓ 1000 మందితో చెప్పిస్తే అందరికి తెలుస్తుంది మన ప్రోడక్ట్ ఉందని అని చెప్పడం వేరు కదా. అదే అడ్వర్టైజింగ్, అది రీచ్ బేసికల్లీ. ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎవరికి ఉందంటే ఓల్డ్ జెన్ స్టార్స్ ఆర్ ద రియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని నేను ఇంకా నో. డూ యూ థింక్, నాకు నిజంగా ఒక విషయం చెప్పు, నువ్వు ఎంత 27 కదా మీకు ఇప్పుడు? యు ఆర్ 27, 1999 born, 98 born, జూలై వస్తే 28. ఓకే ఓకే ఓకే. సో మనం చిన్నప్పుడు సినిమాని చూస్తే అని ఒక ఫీలింగ్ ఉండేది కదా, అది ఇప్పుడు ఒక 10 ఏళ్ల పిల్లోడికి ఉందనుకుంటున్నారా? లేదు, బట్ ఆల్రెడీ ఓల్డ్ మూవీ చూసేస్తుండే. అంటే డెఫినెట్లీ అది ఇప్పుడు మా ఇంటి దగ్గర నేను చాలా మంది పిల్లలు ఉంటారు, మా ఫ్యామిలీలో కూడా ఉంటారు. మనకేంది కంటెంట్ చూడడం, ఒక హీరోని చూడడం సినిమాకి వెళ్తేనే అవుతుంది. అదంతా మ్యాసివ్ పీపుల్ తోని, మ్యాసివ్ చాలా ఎక్కువ మందితోని ఆ జోన్ లో చూస్తే. ఇప్పుడు ఏంది వరల్డ్ మొత్తం మన దగ్గర ఉంది. ఈ హీరో బాగుందంటాడు, లేదు నాకు ఈ హీరో ఇష్టం అంటాడు, ఆ హీరో ఇష్టం అంటాడు, సూపర్ మ్యాన్. వాళ్ళు పర్సనల్ లైఫ్ ఎట్లుంటారో తెలుసు వాళ్ళకి, మనకు తెలియదు. వాళ్ళు ప్యాప్స్ ఇప్పుడు అందరు పిల్లలందరూ వాళ్ళ అమ్మా నాన్న ఇన్స్టాగ్రామ్ లో చూసేస్తున్నారు, అందరు ఐప్యాడ్ ప్యాప్ వీడియోస్ అన్ని చూసేస్తున్నారు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళేవి అయ్యి. ఎందుకు మా వాడే అంటారు, మా రిలేటివ్స్ లో ఉంటారు పిల్లలందరూ, అన్నా నువ్వు వాడికి ఏమైంది, నేనే పెద్ద హీరో అనుకుంటాడు కదా వాడు. అన్న నువ్వు కూడా వెళ్ళినప్పుడు ఇట్లా చెప్పన్నా, ఇట్లా మాట్లాడన్నా, అట్లా మాట్లాడన్నా, ఎందుకురా అంటే వీళ్ళు ఇట్లా మాట్లాడతారు కదన్నా. సో అది డస్ ఇట్ కన్సర్న్ యూ? డెఫినెట్లీ. ఇప్పుడు వన్ ఎట్లా ఎక్సైట్ చేయాలి నేను, అది ఎలా? బికాస్ మనం చిన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఒక చొక్కా వేసుకున్నా ఇది తీసుకుంటే భలే అనిపించేది. ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఉండే వాళ్ళు ఇప్పుడు అట్లా ఎవరిని చూసినా కూడా అంత
ఇప్పుడు హీరోలు వేసే ముందే వీళ్ళు వేసేస్తారు ఆల్రెడీ ఇప్పుడున్న పిల్లలైతే. నో బట్ టెల్ మీ సంథింగ్, ఆడియన్స్ ఎవరు లిటరల్ ఇప్పుడు గోదావరి గట్టుపైన అనే సినిమా ఉంది, టార్గెట్ ఆడియన్స్ ఎవరు? దీని టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా వీళ్ళ గురించి మాట్లాడినాం, ఇప్పుడున్న కిడ్స్ గురించి, 90s కిడ్స్ కాకుండా తర్వాత వచ్చిన కిడ్స్ గురించి మాట్లాడినాం. దీనికి వెనక పోతే 80s 70s వీళ్ళు కూడా ఉన్నారు. మనకి చాలా మీమ్స్ వస్తుంటాయి కదా, మన మమ్మీ డాడీదే లాస్ట్ ఇన్నోసెంట్ జనరేషన్, ఇంకా ఇన్స్టాగ్రామ్ గురించి స్నాప్చాట్ గురించి వీటి గురించి ఇంకా తెలియదు వాళ్ళకి, ఇంకా ప్యూర్గా మనకు తెలిసినంత విధంగా. సో వీళ్ళే ఇన్నోసెంట్, మనం ఏదైనా అబద్ధం చెప్పినా నమ్మేయచ్చు ఈజీగా అని. ఇప్పుడు రేపటి నాడు మన పిల్లలు పుడితే పిల్లలు మనకు అబద్ధం చెప్తే మనకు తెలిసిపోతుంది క్లియర్. సో ఈ సినిమా వీళ్ళు దేనికి వాల్యూ ఇస్తున్నట్టు ఇంకెక్కువ ఎమోషన్స్, ఏం చెప్పినా ఎమోషన్స్ కిందకే ఆగుతుంది. బాండింగ్ బ్రో, బేసిక్లీ హ్యూమన్ వాల్యూస్ ఆ జనరేషన్ కి ఎక్కువ, రిలేటివ్స్ కానివ్వండి. అందుకే అంటే ఆ మీమ్ వస్తుంటది కదా, మై డాడ్ చిల్లింగ్ విత్ రిలేటివ్స్ హూ స్టోల్ ఆల్ ద ప్రాపర్టీ అని ప్రకాష్ రాజ్ మీమ్ ఒకటి వస్తుంటది సింగంలో, ఉంటే డబ్బులన్నీ దొబ్బేసాక కూడా మా నాన్న కూర్చొని సంతోషంగా చిల్ అవుతారు, విచ్ వోంట్ హ్యాపెన్ ఇన్ దిస్ జనరేషన్. ఎందుకంటే మనం ఈజీగా కట్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయి మనకు తెలుసు కదా ఎట్లా కట్ చేయాలి, ఏ మనిషితో ఎంత మాట్లాడడం తెలుసు. అబ్సల్యూట్లీ. అదే మా డాడీకి నేను చెప్పిన ఈ మనిషితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నావు, కట్ చేయొచ్చు డాడీ అంటే, నీ తెలియదు రా నువ్వు ఆగు అని. అబ్సల్యూట్లీ. ఏది ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో ఉన్న ఏ పిల్లలకు కానీ ఏది ఎట్లైనా ఎఫెక్ట్ అవుతుందేమో అన్న చాలా ముందుకు ఆలోచిస్తారు. చాలా మనం ఏమని కూడా చాలా చదువుస్తామయ్యా నీకు చెప్పలేము, అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మా మమ్మీని తీసుకొని కూర్చొని నేను సినిమా చూడాలని ఉంది, నేను గోదావరి గడిపోయిన సినిమాకి వెళ్తాను, నాకు అర్థమైంది నేను సినిమా నరేష్ విన్నాక. ఓకే ఓకే, అంత బ్యూటిఫుల్ ఎమోషన్స్ క్యాప్చర్ చేసి మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. బట్ నాకున్న ఒక జెన్యూన్ డౌట్, ఇది ట్రైలర్ చూసాను నేను, 2 minutes 56 seconds. నాకు ఏమనిపించింది అంటే బ్రో, చాలా రోజుల నుంచి చూస్తూ వచ్చిన ఎలిమెంట్లు, లైక్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వెనకాల పడే ఒక పిల్లోడు, వాడికి ఒక గ్యాంగ్, అమ్మాయి అంటే చాలా ప్రేమ ఉన్న ఒక తండ్రి, అమ్మాయి ఎవరితోనో ప్రేమిస్తుంటే ఈ టెంపుల్ ప్రకాష్ రాజ్ గారు బొచ్చడి క్యారెక్టర్లు చేసేవాళ్ళు. ఇట్లా అమ్మాయి నా కూతురు అంటే నాకు ప్రేమ, ఎవడు పడితే వాడు వస్తే నా కూతురుని ఎందుకు ఇస్తారని ఒక తండ్రి. ఈ ఎలిమెంట్స్ అన్ని చాలా చూసినట్టు ఉన్నాయి కదా, దీంట్లో కొత్తదనం తీసుకురావడమో లేకపోతే ఆ ఎమోషన్ పండించడం అనేది నేనేం నమ్ముతా అంటే, మన ఇంట్లో జరిగే కథలు, మన ఇంటి పక్కన జరిగే కథలు, ఇట్లాంటి కథల్ని స్క్రీన్ మీద తీసుకెళ్లి సినిమాలాగా చేయాలనుకున్నప్పుడు ఆ సినిమా చాలా బాగా తీస్తే ఆడియన్స్ రిలేటబుల్ సినిమా అంటారు, సినిమా బాగా లేకపోతే రెగ్యులర్ సినిమా అంటారు. ఇది ఫిక్స్ కదా. ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ ఉంది, ఆ సినిమా సాయి మార్తాండ్, మల్కాజ్గిరి, నెరెడ్మేట్, వాయిపూరి, ఈ వైబ్, నేను అదే సైనిక్ పూరి, భవన్స్ కాలేజ్, ఆ సినిమా చూసినప్పుడు అదే పిల్లెమ్మడి తిరగడం, అదే జోన్ ఇట్లా అనలేం కదా. సినిమా చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసినప్పుడు చాలా రిలేటబుల్ సినిమా రా అని అనిపిస్తుంది. అదే నచ్చని సినిమా సేమ్ అదే చూసినాం అంటే సినిమా బాగాలేదు అనుకో, రెగ్యులర్ సినిమా ఏమైనా అమ్మాయిని కబ్బాయి పడుతుంది అంతే అనిపిస్తుంది. ఈ సినిమా రిలేటబుల్ జోన్ లోకి పోవాలనే తపన్నే పడ్డాం మేము అందరం. అంటే ఎలా అంటున్నానంటే, ఈ సినిమాని చూసి అరే ఇది నా జీవితాన్ని రిమైండ్ చేసింది అనుకోండి, చేస్తుంది. నీ పక్కన ఉన్న అరే మా ఇంటి సైడ్ కూడా ఇట్లాంటిది జరిగింది. ఆ సినిమా చూసి జీవితం గుర్తొచ్చింది అనుకోండి, అరే ఇది జరిగినట్టు నా జీవితంలో జరిగిందంటే అది బాగుంటది. ఆ సినిమా బాగుంటుంది, ఆ సినిమా చూసి ఇంకో సినిమా గుర్తొచ్చింది అనుకోండి, అట్లా రావాలి, అప్పుడు ప్రాబ్లం. అది ప్రాబ్లం. ఇఫ్ ఇట్ ఈస్ రిమైండింగ్ యూ ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. సినిమా చూసి ఇంకో సినిమా గుర్తొస్తే దాన్నే మనం రొటీన్ రెగ్యులర్ అంటాము. డెఫినెట్లీ అది కూడా పాయింట్. కానీ ఆ జోన్ లోకి పోకుండా చేయాల్సిన జాగ్రత్తలని మా డైరెక్టర్ తీసుకుంటూ అట్లా ఉండదు. అంటే సింపుల్, ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ ఎమోషనే. వాళ్ళ మధ్యలోకి ఓ నాలంటోడు వచ్చి రావడం అనేది కూడా రెగ్యులర్ ఎమోషనే. కానీ రియల్ లైఫ్ లో ఇట్లా 1000 స్టోరీలు ఉన్నాయి, 1000 డిఫరెంట్ స్టోరీలు. సో ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు. ఎవరి స్టైల్ అయితే బాగుందో, ఎవరి స్క్రీన్ ప్లే అయితే బాగుందో వాళ్ళ సినిమాలు హిట్ అయితే, ఎవరిదైతే బాగాలేదో సినిమాలు రెగ్యులర్ వాళ్ళు తీసుకోండి. ఇప్పుడు లైఫ్ ఎక్స్పీరియన్సెస్కి రైటింగ్కి ఆ కనెక్షన్ మీరు ఎలా చూస్తారు? మేం ఫేమస్ అనేది రాసుకున్నారు, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అవి ఆ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మేం ఫేమస్ అనే సినిమాకి యూజ్ అయ్యాయి. మేం ఫేమస్ వరకు మీరు ఒక కైండ్ ఆఫ్ లైఫ్ ఉండింది, దాని తర్వాత ద కైండ్ ఆఫ్ ఇప్పుడు మీకు ఛాలెంజెస్ లేవని చెప్పను, ఇప్పుడు ఉండే ఛాలెంజెస్ వేరే ఛాలెంజెస్ కదా. మొన్న ఒక క్లిప్ చూసాను మీది, అప్పులు తీర్చేసాను, మా నాన్నకి అంతా స్టేబుల్. నాకు చాలా నచ్చింది ఆ క్లిప్. దట్స్ లిటరలీ లైక్ ఎవ్రీ ఇండియన్ గైక్ దట్స్ ద డ్రీమ్, లిటరలీ అమ్మా నాన్న మంచిగా చూసుకోవడం,
అదంతా. సో వెరీ హ్యాపీ ఫర్ యూ ఇన్ దాట్ సెన్స్. థ్యాంక్ యూ. బట్ లైఫ్ అనేది మారింది. ఇప్పుడుండే ఛాలెంజెస్ వేరు, ఇప్పుడుండే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వేరు. కాన్స్టెంట్ ప్రెషర్ ఉంది. సో ఇప్పుడు వచ్చే స్టోరీస్, ఇప్పుడు వచ్చే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఆ రైటింగ్ అనేది ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? లేదు, ఇంకా దాంట్లోకి వెళ్ళి తోపాలి వెనక నుంచి 100%. అవి ఒక పాయింట్ తర్వాత అయిపోతాయి కదా. అయిపోతాయి. పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఇది లిటరల్లీ అది నిజం. లైఫ్ ఎక్స్పీరియన్స్ అయిపోయినాయి నాకు ఖుషి తర్వాత అని. అది నిజం, అది నిజం. అది ఇంకా అయిపోలే. ఓకే చూడాలి. అంటే ఒకటి, ఇప్పుడు నేను హీరోలో యాక్టింగ్ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నీ లైఫ్ లో జరిగింది డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు కదా. నువ్వు నాకు వచ్చి నరేట్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించిండొచ్చు కదా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా మంది లైఫ్ లో జరుగుతాయి కదా నాకు అనిపించింది అనుకో, నీ సినిమా నేను చేస్తాను అట్లా. ఓకే. మొన్న తిరువీర్ అన్నారు ఒక మాట చాలా నచ్చింది. ఆయన చిన్నప్పుడు ఫస్ట్ టైం కూరగాయలు అమ్మి జీన్స్ ప్యాంట్ కొనుక్కున్నారంట. సో ఆయనకి 5th లో ఉన్నప్పుడు 6th లో ఉన్నప్పుడు నాకు ఆ ఇన్సిడెంట్ని పెట్టుకుని నాకు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది ఒకటి చెయ్యాలని ఉంది. అట్లా అవి నేను అనేది లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అవి అవి ఈ ఎమోషన్ ఎవరికి కనెక్ట్ కాదు, బాధిస్తే అబ్సల్యూట్లీ అందరికి కనెక్ట్ అవుతుంది. ఇది 3 years లో చాలా నోస్ చెప్పారు కదా. అవును. నో చెప్పడం అనేది అది ఈజీగా చెప్పేస్తారా, లేకపోతే అది స్ట్రగుల్ అయ్యారా? ఎందుకంటే నో చెప్పడం చాలా కష్టం. నిన్న కూడా నేను ఒకరితో మాట్లాడుతుండే, పర్సన్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్డ్, బట్ నో చెప్పలేకపోతున్నాను బ్రో, నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు జనాలు. మనం ఇక్కడ ఉన్నాం, మీరు ఇక్కడ ఉన్నారు, చూసుకోండి, అట్లా ఇట్లా మాట్లాడుతున్నారు. నేను వర్క్ చేయాలని లేదంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లే. హీ వాజ్ స్ట్రగ్లింగ్ విత్ దాట్. నేను అంటే ఏమైపోద్ది అంటే, ఒకవేళ నువ్వు చెప్తే వాళ్ళు మన గురించి తప్పుగా అనుకుంటారా, వీడేది ఇప్పుడే వచ్చిండు కదా, అప్పుడే మనకు నువ్వు చెప్పడం ఏంది, నేను మంచి సినిమా అయితేనే కదా నీ దగ్గరికి తీసుకొస్తా ఉంటుంది కదా. నాకేమనిపించింది అంటే, నాతో మాట్లాడినప్పుడు చాలామంది ఏమంటారంటే, మీరు కొత్త వాళ్ళు, ప్రొడక్షన్ సైడ్ నుంచి ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మీరు కొత్త వాళ్ళు, మీ టేస్టే మెయిన్, మీరు ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, నాకు చాలా నచ్చింది ఈ సినిమా, మీరు చేయండి, చూడండి, వినండి అని మనం ముంగడ పెడతాం. ఓకే, డెఫినెట్లీ వినడం అనేది మన బాధ్యత, నా జాబ్ అది. వింటా నాకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు నేను పోయి, నువ్వు పెద్ద మనిషి, నేను ఎట్లా చెప్పాలి, నాకు ఒకసారి ఇట్లా నాకు అయ్యింది. పర్సన్ ఏమో చాలా స్వీట్గా మాట్లాడుతుండే, చాలా పెద్ద మనిషి అయినా ఇండస్ట్రీలో, సరే నేను సారీ, సో పెద్ద అయినా. సో నేను ఎట్లా నేను రిజెక్ట్ చేయాలి ఇప్పుడు, నాకు అర్థం అవ్వట్లే. ఈ సినిమా నువ్వు చేస్తే సూపర్ ఉంటుంది, ఫిక్స్ ఇది అన్నాను. సో నేనేమన్నా, సార్ ఈ సినిమా చేస్తే మీతో సినిమా చేస్తున్నందుకు నేను మాత్రమే హ్యాపీగా ఉంటాను సార్. సినిమా చేశాక మీరు హ్యాపీగా ఉండరని నా ఫీలింగ్ సార్. కానీ మీతో నేను సినిమా చేసినందుకు నాకు 4 సినిమాలు వస్తాయి, మళ్ళీ నేను హ్యాపీగానే ఉంటాను సార్. వీటితో నేను ఎందుకు సినిమా చేసినా అని మీరు మళ్ళీ ఫీల్ అవుతారు సార్. ఈ సినిమా ఎందుకు చేశాను, ఈ సినిమా జోన్లో కాదు సార్, ఇద్దరం హ్యాపీగా ఉండేలా ఏదో సినిమా చేద్దాం కదా సార్, ప్లీజ్ సార్ అంటారు. నేను జరిగిందా ఇది? ఎగ్జాక్ట్ జరిగింది. దిస్ ఎ గుడ్ వే ఆఫ్ సేయింగ్ నో. డెఫినెట్లీ కదా. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో నువ్వు సినిమా సైన్ చేస్తే డెఫినెట్లీ ఇంకా 4 సినిమాలు వస్తాయి నీకు. ఇప్పుడున్న అంటే అరే మంచి ప్రొడక్షన్ హౌస్ సైన్ చేసింది కాబట్టి క్వాలిటీ థింకింగ్ మనిషి అయి ఉంటాడు, మనం కూడా చేద్దాం రా అని ఈ సినిమా కంప్లీట్ కాక ముందుకే వస్తాయి కదా. సో అంటే నేను హ్యాపీగానే ఉంటా, ఈ సినిమాకి నేను హ్యాపీగానే ఉన్నా, ఈ సినిమా అయిపోయినాక 4 సినిమాలు వచ్చినాయి మళ్ళీ హ్యాపీగానే ఉన్నా, అవి బాగుంటాయి. మీరు బాగుండరు సార్ అన్నది. అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఇద్దరం హ్యాపీ ఉండాలి సార్, అట్లా చెప్పిన కన్విన్స్ అయ్యారు ఆయన. నీకు నచ్చేదాకా సినిమాలో పంపుతాడు. వచ్చిందా ఆ సినిమా అయితే? వింటనే ఉన్నా. ఆ సినిమా వచ్చిందా వేరేది? లేదు, ఇంకా రాలేదు. ఓకే, గుడ్ బ్రో. నో చెప్పడం అనేది స్వీట్ గా చెప్తే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే, ఎందుకు నువ్వు అంటున్నామో తెలిసి వాళ్ళకి కరెక్ట్ గా అర్థం చేసేలాగా మనం కమ్యూనికేట్ చేయగలిగితే ఈజీగా. ఇప్పుడు స్టోరీస్ విన్నారు, ఇవి నచ్చలేదు, అది చెప్తారా మీరు ఎందుకు నాకు ఇది నచ్చలేదో? నేను ఫస్ట్ చెప్పేటోని ఈ సినిమా నాకు నచ్చలేదు ఎందుకు అని చెప్పేదా, లైక్ స్టోరీ అనేది. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది, ఈ డిజైన్ ఇట్లా ప్లేన్ ఉంటే డైట్ కోక్ అనుకుంటారు, ఎవరిని ఇది కొన్నాడు, తాగుతూ పెద్ద ప్లేన్ ఉంటుందేమో, ఇది పెద్ద తాగుతూ పెద్ద ఉపయోగం ఉండదేమో అనిపిస్తుంది నాకు. అది క్లియర్ గా చెప్తా, ఇది పుట్టి ఏదో నచ్చట్లే అన, ఏదో మిస్ అవుతుంది అని అంటారు కదా చాలా మంది. సంథింగ్ అట్లా కాదు, ఆ సంథింగ్ ఏంటి, అది ఇట్లా చేస్తే నీకు 4 ఆప్షన్స్ కూడా ఇస్తా నేను, ఇచ్చి నాకు తెలిసినంత వరకు ఇచ్చి మీకేమైనా ఉపయోగపడుతుంది మీరు చూసుకోండి, నచ్చకపోతే తీసి పడేయండి, అట్లేం లేదు, మీకు ఉపయోగపడుతుంది అని చెప్పిన అంతే అని చెప్తా. డెఫినెట్లీ చెప్తా. కానీ అదే ఒకవేళ అతను చెప్పింది రైట్ అయ్యి ఉండొచ్చు, నేను చెప్పింది రైట్ అయ్యి ఉండొచ్చు, కానీ కన్వర్జేషన్ అవ్వడం ముఖ్యం అని నా ఫీలింగ్. డైరెక్ట్ గా మీరే చెప్తారా అందరికి? నాకు ఎవరు మేనేజర్ లేరు, నేనే పెట్టుకోలేదు, నేనే వింటే అయిపోతుంది. ఫ్రెండ్స్ త్రూ లేదా ఆల్రెడీ ఉన్న మేనేజర్స్ త్రూ, వేరే వాళ్ళకి ఉన్న మేనేజర్స్ త్రూ నాకు కథలు వస్తాయి కదా. కథలు వచ్చినప్పుడు నేను వింటాను, నా దగ్గర పంపించేసి లేదా నేనే వస్తాను, ఇక్కడ రమ్మంటారు చెప్పండి.
మోస్ట్ ఆఫ్ దెమ్ Time డెబ్యూటెంట్ ఉంది డైరెక్టర్స్ ఇప్పటికి టైం ఉంది చాలా. మోస్ట్ ఆఫ్ దెమ్ డెబ్యూటెంట్ డైరెక్టర్సా? మోస్ట్ ఆఫ్ దెమ్ 99% అందరు డెబ్యూ ఇది అవి రిజెక్ట్ చేసినవి ఏమైనా వచ్చినాయి సినిమాలు బయటికి? వచ్చినాయి. మొన్న సాయిలో అని అన్నాడుగా రాజు ఎస్ రాంబాయ్, యా అది నేనే చేయాలి. అవునా? యా నేనే చేయాలి ఇన్ ద సెన్స్ అదే అన్న నాకు అరే సుమంత్ నువ్వు చేస్తే బాగుంటుంది సుమంత్ అని నాకు సాయిలో అన్న చెప్పాడు. ఓకే. చెప్పినప్పుడు నేను కథ విన్నా, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి విన్నాం. సాయిలను ఫుల్ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడే సాయిలను అతను క్రేజీ అనిపించింది రాగారి. మనిషి క్రేజీగా ఉన్నాడు ఈ అన్న. అదే మీరు అన్న ఆ పర్సనాలిటీ, ఆ కుక్ ఎగ్జాక్ట్లీ. నేను అన్న మొత్తం స్క్రిప్ట్ విన్నాక అన్నతో అన్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న అని చెప్పినాడు. సినిమా 10 మంది మాట్లాడుకునే సినిమా అన్న ఇది అని చెప్పిన. ఓ సూపర్ అది. అప్పుడు నేనే జోన్లో ఉండే అంటే అన్నకి ఇప్పుడు కూడా చెప్పిన, మొన్న కూడా రీసెంట్గా కలిసిన ఒక దగ్గర. అప్పుడు నేను ప్యూర్ పల్లెటూరు తెలంగాణ కథ చేసిన, మళ్ళా తెలంగాణ కథ చేసి అయ్యో నేను ఇటు వెళ్ళిపోతానేమో అనిపించింది. ఆ సినిమా నేను చేయడం కరెక్ట్ కాదేమో, కానీ ఆ సినిమా అయితే తప్పకుండా రావాలన్నా మీ సినిమా 100% వర్కౌట్ అవుతుందని నేను ఎప్పుడు అంటుండే. అయిపోయాక కూడా అన్నతో మాట్లాడినా, మస్తు చేసినావు అన్న. యాక్చువల్గా నాకు నరేట్ చేసిన దానికన్నా సూపర్ బ్యూటిఫుల్గా తీసిండు అన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా తీసిండు నాకు. ఇట్లా చెప్తాం కదా, ఇట్లా బ్యాండ్ కొడుతుంటే హీరోయిన్ బిల్డింగ్ మీదకి వెళ్ళి చూసి నీకోసం బిల్డింగ్ మీదకి వచ్చి చూస్తూ ఉంటుంది. నేను అనుకున్న దానికన్నా చాలా బ్యూటిఫుల్గా ప్రెజెంట్ చేశాడు. మట్టి మనిషి అంటాం కదా, క్లియర్ గా కన్వే చేసాడు స్క్రీన్ మీద. గోదావరి గట్టు పైనకి వస్తే ఆ గోదావరిగా ఎక్స్ప్లోర్ చేయడం అదంతా ఉంది కదా, ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తుంటారు? లైక్ షూటింగ్ గురించి అడగట్లే, బట్ ఆ ముందు షూటింగ్ ముందు ఒక 20 రోజులు 20 రోజులు 15-20 రోజులు 20 రోజుల ముందు వెళ్ళినా. వెళ్ళి ఇంకా మొత్తం చిల్లవడం, ఫుల్ వెకేషన్కి వచ్చినట్టు. ఏంటి బ్రో తిన్న బెస్ట్ ఫుడ్ ఏంటి? నేను ఎప్పుడు ఇక్కడ ఏం తింటాం మనం, మంచి ఇక్కడ తినేటివి ఇక్కడ. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరికైనా ఇష్టం, ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ ఇష్టం. కానీ నేను గోదావరికి ఎప్పుడు వెళ్ళలే, వాళ్ళ టేస్ట్ నేను ఎప్పుడు చేయలే. నాకు ఎవరు గోదావరి ఫ్రెండ్స్ కూడా లేరు అప్పుడు. ఇంతకు ముందు వెళ్ళిందే లేదా అటువైపు? జస్ట్ వెకేషన్ కి, హాలిడే కూడా అక్కడ నుంచి క్రాస్ అవ్వడము. ఓకే ఓకే. ఒక సాంగ్ షూట్ కి కాకినాడకి వెళ్ళాం, కానీ అక్కడ బీచ్ కడ షూట్ చేసి వెళ్ళిపోయాం అక్కడ నుంచి. ఓకే ఓకే. ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళు ఫుడ్ ఇవన్నీ ఎట్లుంటాయి నిజంగా అందరూ మాట్లాడతారు కదా, ఏదైనా పెట్టే నాకు అన్న అన్నప్పుడు వాళ్ళు అన్నీ వాళ్ళు నువ్వు అడగక ముందుకే ఆల్రెడీ ఫిక్స్ చేసేసినాం సుమంత్, నీకు నైట్ అన్ని డిన్నర్ పెద్ద ఉంది అని అన్నారు. చూస్తే ఇంతకన్నా పెద్ద టేబుల్ ఉంది, మొత్తం నిండిపోయింది. అన్న ప్రభాస్ అన్న అందరికి ఫుడ్ పెడతారు అంటారు కదా, భీమవరం రాజులు ఆ వైపు ఫుడ్ వేరే ఉంటుంది అన్న, అది ఫుడ్ అని అన్నారు. దీనికని ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ఓవరాల్గా ఫుడ్ ఇదే, టేస్ట్ ఇదే అన్నారు. వెంటనే తెలియదు కదా వినడమే కానీ మనం. ఇంకా నేను తినడం స్టార్ట్ చేసిన వెరైటీస్ ఎట్లున్నాయంటే ఆడ నేను నా జిందగీలో చెకోడీతో కర్రీ చేస్తారని నాకు తెలియదు. చెకోడీ కర్రీ నేను ప్రాన్స్ అనుకున్నా. నేను ఎల్లో కలర్ చెకోడీలు ఉంటాయి కదా, వాటితో నేను ప్రాన్స్ అనుకుంటున్నా. నేను అది నేను ఆక్వాటిక్ అనిమల్స్ తినా, అసలు నీళ్ళలో తిన్నా, అసలు సీ ఫుడ్ ఇష్టం ఉండదు నాకు. భూమి మీద వెళ్ళేటి గాల్లో ఎగిరేటిగా తింటా. అయితే వాళ్ళు ఇట్లా తీసుకొచ్చి నాకు పెడతానే ఉన్నారు. అన్న నాకు వద్దన్నా అన్న. నేను లేదు ఏమైంది వెజ్జే కదా అన్నారు. అవును ప్రాన్స్ వెజ్ అంటే ఏదన్నా తినేది కూడా అన్నారు. తింటే అది చెకోడి మెత్తగా అయిపోయి ప్రాన్ లానే ఉండదు అది. ఎంత టేస్టీ ఉంది తెలుసా అది. సరే ఓకే మొత్తం అంతా తిన్నా, అన్ని టేస్ట్ చేసిన, నాటుకోడి ఆ కోడి ఈ కోడి మటన్ గీడ అన్ని తిన్నా. లాస్ట్కి మజ్జిగ ఓకేనా అన్నా, తీసుకురా అన్న ఇందులోనే తినేస్తా, మజ్జిగ పులుసు వేసుకొని తింటాం కదా. ఇట్లా తింటుంటే చికెన్ పీస్ వచ్చింది. అలా చికెన్ ఉంది, ఇది చికెన్ మజ్జిగ పులుసు అన్నారు. చికెన్ మజ్జిగ పులుసు ఏంది, నేను ఎప్పుడు అట్లా 100 వెరైటీలు ఉన్నాయి ఆడ. నీకు మిక్చర్తో కర్రీ చేస్తున్నారు అంటే నీకు వినడానికి చాలా కాంట్రాస్ట్ ఉన్నాయి కదా, రెండు కర్రీ ఏంది మిక్చర్ ఏంది అని అనిపిస్తుంది కదా. నువ్వు కలిపి తిన్నాక చాలా టేస్టీ ఉంటుంది అది. నేను చికెన్ మజ్జిగ పులుసు సెకండ్ డే ఆడ టేస్ట్ చేస్తే, నేను 60 రోజులు షూట్ చేస్తే 60 రోజులు నేను అదే ఫుడ్ దాంతో రెడీ చేస్తా. నా కోసం రోజు చేసేటోళ్ళు. బ్యూటిఫుల్ బ్రో. నేను పెరుగు తిన్నా మస్తు, అట్లా మనం తింటాం కదా రెగ్యులర్. అక్కడ ఎర్ర పెరుగు అని ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా? లేదు. ఈ 3 మిక్చర్ తో కూర, ఒకటి చెకోడీలతో కూర, చికెన్ మజ్జిగ పులుసు, ఏది వినలేదు ఎప్పటిదాకా. ఎర్ర పెరుగు అని ఉంది. పెరుగు కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటుంది, కొంచెం వామ్ కలర్లో ఉంటుంది. అది ఇట్లా పెట్టి ఇట్లా ఎంత తీయగా ఉంటుంది తెలుసా, ఎంత బాగుంటుంది. ఇట్లా ఏదో క్వాలిటీ పేస్ట్రీ తింటే మనకి ఎట్లా కరిగిపోతుంది నోట్లో, అట్లుంటుంది అది. ఎవ్రీడే నా కోసం చేసేటోళ్ళు. అది చేయడానికి కూడా పెద్ద ప్రాసెస్. కనీసం ఎవ్రీ ఆల్టర్నేట్ డే అన్న తీసుకురండి నా కోసం అని. నేను అది ఇక్కడ చేపిద్దామని ఇక్కడ చేయరు. సో ఇక్కడ హైదరాబాద్లో బిర్యానీ ఇవన్నీ ఇట్లాంటివి ఎట్లా ఫేమస్, అక్కడ చాలా ఉన్నాయి అట్లా వెరైటీస్.
అండ్ ఈ రెస్టారెంట్స్ లో తింటే కూడా ఏ రెస్టారెంట్ లో సేమ్ ఫుడ్ ఉండదు, అన్ని డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి అన్ని అవును అక్కడనా అక్కడ. ఓకే. అండ్ అక్కడ బ్యూటిఫుల్ ఏమనిపించింది అంటే ఇంకోటి, వాళ్ళు కర్రీ మనకు ఇస్తారు కదా, ఇప్పుడు పులావ్ అట్లాంటిది ఏమైనా చేసినా కూడా మసాలా చాలా చాలా డార్క్ గా కనిపిస్తుంటుంది మనకి, ఓ ఇది చాలా ఘాటు ఉంటుందేమో అనిపిస్తుంది, నీకు టేస్ట్ జరుగుతుంది కానీ ఇట్లా కళ్ళకి నీళ్ళు రావడం ఈ వైబ్ ఉండదు. ఫ్లేవర్ స్మూత్ గా బ్యూటిఫుల్ ఉంటుంది. మిస్ అవుతానే, టెంప్టింగ్ ఉంది యాక్చువల్లీ. నువ్వు వెళ్ళాలి, నీకు గోదావరి ఫ్రెండ్స్. నాకు అసలు ప్రతి సంక్రాంతికి మా ఫ్రెండ్స్ ని అడుగుతుంటా తీసుకెళ్ళండి రా బాబు తీసుకెళ్ళండి అని, ఈసారి వెళ్ళి వాళ్ళ టేస్ట్ వాళ్ళు వండిన తినాలి రాంబాయ్, మజా వస్తాయి నీకు. నో బ్రో, దట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్స్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. నో చాలా చోట్లకి తీసుకెళ్తుంది, కొత్త ప్రదేశాలకి, కొత్త ఎక్స్పీరియన్సెస్. ఇది ఏంటో 60 days షూట్ చేసింది, మోస్ట్లీ అక్కడేనా మొత్తం 99%. నైస్. సుభాష్ గురించి చెప్పండి, లైక్ వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఈస్? సూపర్ క్లారిటీ ఉంటుంది ఆయనకి, ఏం చేయాలో ముందే సెటప్ అయి ఉంటాడు మైండ్లో, ఇవాళ ఇది చేసేయాలి, ఇది ఇట్లా ఉంటుంది డన్, ప్రతిదీ జాగ్రత్త తీసుకుంటాడు. ఇప్పుడు నన్ను సుదర్శన్ అని అడుగుతారంట మొన్న స్పీచ్ లో చెప్తాడు, సుమంత్ కూడా ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది కదా, దీంట్లో కూడా డైరెక్షన్ ఏమన్నా ఏళ్ళు పెడుతుండే అని. డెఫినెట్లీ ఉంటుంది ఆ డౌట్ ఎవరికైనా, మనం అంటే ఆయన డైరెక్షన్ స్కిల్ ఒకలా ఉంటుంది, మనది ఒకలా ఉంటుంది, సో ఆ క్లాష్ అవ్వద్దు కదా అని నేను ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడే నేను సరెండర్ అన్న. మనం ఏదో పెద్ద డైరెక్టర్ అని కాదు నా ఇంటెన్షన్, సరెండర్ అంటే మన ఐడియా ఏదో ఆయన ఐడియాని డిస్టర్బ్ చేయొద్దు, ఫైనాన్స్ చేయాలి కానీ. సో నేను ఏవేవో చెప్తా ఉంటానా, నేను నచ్చకపోతే తీసేనా, అంటే మన సినిమా ఎన్హాన్స్ అవ్వడానికి నాకు ఏమైనా వచ్చినాయి అనుకో యాక్టింగ్లోనే, ఇది కూడా మీరు నేను రాసుకున్న క్యారెక్టర్ ఇట్లా యాక్టింగ్ చేయాలి అని నువ్వు అనుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇచ్చి ఈ సినిమాలో నన్ను హీరోలాగా పెట్టుకున్నావు కదా, సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ క్యారెక్టర్ని నేను మా ఇంటికి తీసుకెళ్ళి ఇట్లా అని డైలాగ్ ఉందనుకో, నేను చెయ్యితో ఇట్లా అనాలా, ఈ క్యారెక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఉట్టి సైగా చేస్తే బెటరా, లేదా ఇట్లా చూస్తూ వచ్చేస్తాడు, లేదా ఏదంటే బెటర్ అని నేను ఒక 4 ఆప్షన్స్ రాసుకొని ఆ 4 ఆప్షన్స్ నీ దగ్గర పెడతా, ఇది నా వర్క్. నచ్చినాక అరే సుమంత్ నువ్వు ఇది గెస్టర్ చేసినావు కదా, ఇట్లా అనడం బాగుంది సుమంత్, ఇది మా క్యాడ్ చేసి ఇంకా సూపర్ ఉంటుంది అనిపిస్తుంది అని ఆయన నువ్వు అన్నా, మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎట్లుండేదో చెప్తున్నా, సో ఇట్లా అన్నది బాగుందిగా, అది మన దానికి యాడ్ చేయి బాగుంది అని అంటాడు, ఓ సూపర్ అన్న. లేదా నేను 4 రాసుకొచ్చిన 4 మనకు సెట్గా అవసరం, ఓకే డన్ అన్న. యాక్టర్గా నా జాబ్ ఏంటంటే మా ఇద్దరి మధ్యలో నేను ముందే అనుకున్నది ఇది, ఇప్పుడు ఏమైపోయిందంటే చెప్పినట్టు చేస్తే యాక్టర్ రోస్, కానీ చెప్పినట్టు చేస్తాడు యాక్టర్ కాదని నా ఫీలింగ్. అంటే చెప్పినట్టు చేయడం మంచిదే, అంటే ఇప్పుడు నేను డైలాగ్ ఇట్లా రాష్ట్రం ఇది ఇట్లనే చెప్పాలి అని నువ్వు నాకు చెప్తే నేను కష్టపడి నేర్చుకొని నేను అట్లనే ప్రెజెంట్ చేస్తే సూపర్ అని అన్నామంటే సగం పనే చేస్తుండే యాక్టర్ అనిపిస్తుంది. నేను నీకు కాన్స్టెంట్ పని చేస్తుండాలి అసిస్టెంట్ డైరెక్టర్ లాగా, ఇది ఇట్లా చేయాలా ఇంకా నీకు నేను 10 ఆప్షన్లు ఇస్తే నీకున్న 100 టెన్షన్లు 24 క్రాఫ్ట్స్ చూసుకునే పని ఏదైతుందో నీకు అది ఉంది కాబట్టి. సో నేను ఇచ్చినప్పుడు అరే వీడు నాకు చాలా పని చేసి పెడుతుండే కదా, సూపర్ రా డన్, నువ్వు ఇచ్చిన ఈ ఆప్షన్ సూపర్ ఉంది డన్, దీన్ని ఏమైనా ఎన్హాన్స్ చేయి. ఇట్లా బాగాలేదని 10కి 10 బాగాలేదన్నా 11ది మళ్ళీ వెళ్ళి చెప్పాలి, అదే యాక్టర్ పని అని, దానికి డబ్బులు ఇస్తారు. టేబుల్ మీదకి నేను ఏమైనా తీసుకురాకపోతే నా యాక్టర్ కాదుగా, ఏదైనా నచ్చకపోని మొత్తం, కానీ పని అయితే చేయాలి. నేను ఆ ఎక్సర్సైజే లేదు. నేను చాలా మంది దగ్గర చూసిన, మేం ఫేమస్ డైరెక్ట్ చేసేటప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మంచి యాక్టర్ అంటారు, అందరూ మంచి యాక్టర్లు అయ్యి ఉంటారు, కానీ వాళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే నేను చెప్పిన డైలాగ్, నేను చెప్పిన సీన్ని నువ్వు పోయి నేను క్యారెక్టర్ తెలుసుకొని నువ్వు నా దగ్గరికి 4 ఆప్షన్లతో నీ యాక్టింగ్ స్కిల్తో నాకు చూపిస్తే నాకు ఏమన్నా నచ్చితే ఇంక ఎన్హాన్స్ అవుతుంది కదా. 24 క్రాఫ్ట్స్ పీపుల్ ఎన్హాన్స్ చేయడానికే కదా చూడాలి. చెప్పింది పెడితే ఫ్రేము ఆపరేటర్, చెప్పిన దానికన్నా బెటర్గా పెడితే నేను క్రియేటర్, సినిమాటోగ్రాఫర్ అయితే అని నేను నమ్ముతాను. ఇది అబ్సల్యూట్లీ రైట్ బ్రో. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ అంటే అది ఏదో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అది ఇది అనుకుంటుంటారు కదా. మొన్ననే ఒకరు అన్నారు దట్ ఫిల్మ్ మేకర్స్ కాంట్ బి మేడ్, ఫిల్మ్ మేకర్స్ నీడ్ టు బి బార్న్ అని చెప్పి. లైక్ ఫిల్మ్ మేకింగ్ అనేది పుట్టుకతోనే అది ఒకటి ఉండాలి, స్టోరీ టెల్లింగ్, ఆ డైరెక్షన్ అదంతా అని. నేను పర్సనల్గా దాంతో అది ఎలివేషన్కి బాగుంటుంది, కానీ స్కిల్ అనేది ఫిల్మ్ మేకింగ్ ఏ స్కిల్ అయినా, ఫిల్మ్ మేకింగ్ ఏదైనా స్కిల్ అనేది నేర్చుకుంటూ వచ్చేది. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ అనేది కామన్ సెన్స్ కాదు, నేర్చుకుంటే రాకపోవడానికి. ఫిల్మ్ మేకింగ్ అనేది ఇంటెలిజెన్స్ లాంటిది కాదు, మంచిది క్యాప్చర్ చేసి ఒక స్టోరీ టెల్లింగే కాదు. నేర్చుకుంటే ఇంటెలిజెన్స్ వస్తుందని నా ఫీలింగ్. ఇంటెలిజెన్స్ పుట్టుకతో రాదు ఎవరికి. మీరు ఎలా నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి ఎవరికి ఉండదు, ఏదో ఒక టైంలో స్టార్ట్ అవుతుంది. ఒక సినిమా చూసో, లేదా సెలబ్రిటీని చూసో,
లేదా ఎవరైనా కంటెంట్ క్రియేషన్లో ఎంత మజా ఉంటుందా, నాకు తెలిసి ఆ మజా నాకు కూడా మజా వస్తుందేమో అని అనిపించడము, ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ మల్టిపుల్ పీపుల్కి ఎంట్రీ అవ్వడానికి రీజన్ అయి ఉంటుంది. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరం ఇట్లా కూర్చున్నాం. కాలేజ్లో సైనిక్ పురి భవన్స్ మజా వస్తుంది కాలేజ్ అది. అరే కాలేజ్లో ఫోకస్ అవ్వాలి, కానీ ఏం చేసి అవుతాం రా, ఇప్పుడు టాపర్స్ అయిపోయి ఫోకస్ అవ్వలేం కాబట్టి ఏదో చేసి ఫోకస్ అవ్వాలి. అప్పుడు ఏముంటుండే అంటే మేము ఉన్నప్పుడు కెమెరా నేను బిఏ మాస్ కమ్యూనికేషన్ చేసిన దాంట్లో నేను అందులో కెమెరా పట్టుకొని ఎవరన్నా నిల్చొని ఉన్నారు అని అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉండి మాట్లాడేటోళ్ళు. అదే అటెన్షన్ వచ్చేది. ఒకవేళ మనం పోయి కెమెరా అడిగితే ఆస్తులు అడిగినట్టే చేస్తారు. సరే ఓకే డన్, అది మన కప్ ఆఫ్ టీ కాదని అనుకున్నాం. నేను ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళి నేను కెమెరా అడగలేను కూడా, మా ఇంట్లో ఫైనాన్షియల్ స్టేజ్ ఏందో నాకు తెలుసు. సో నేను అది కూడా ఎందుకు, అరే ఫోటోలు తీస్తేనే వాడికి అంతమంది ఫాలోవర్స్ ఉంటే అంతమంది మనతో కమ్యూనికేట్ చేస్తే కాలేజ్లో మా వీడియోలు తీద్దాం రాబోయే మనం అనుకున్నాం. సో వీడియోలు తీస్తే వీడియో అంటే ఏంటో షార్ట్ ఫిల్మ్ చేద్దామా, చేసేద్దాం అని అన్నా. చేసేద్దాం అంటే ఎట్లా చేస్తాం రా, అది ఒకడేమో ఎట్లా చేస్తాం అంటాడు, ఒకడేమో చేసేద్దాం రా నువ్వు అనేది కరెక్ట్ రావే అంటాడు. ఒక్కడి దగ్గర కూడా కెమెరా లేదు, ఒక్కడి దగ్గర కూడా ల్యాప్టాప్ లేదు. ఆ కిడ్స్ కాదు వీళ్ళంతా, కొంచెం అన్ని కిడ్స్ కాదు వీళ్ళు. నీకు చెప్పిన ఇందాక ఫ్రెండ్ దుర్గా అని ఉంటాడు, వాడు ఇంటర్లో నుంచి ఉన్నప్పటి నుంచి 3:30 కాలేజ్ అయిపోయిందంటే 4:30-5 o'clockకి వాడు ఫ్రెష్ అప్ అయిపోయి పార్ట్ టైం జాబ్ మళ్ళీ పొద్దున వరకు చేస్తాడు. పొద్దున్న చేసి మళ్ళీ 3-4 hours పడుకొని మళ్ళీ కాలేజ్కి వచ్చుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాడు ఒకడే కొడుకు, వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న అందరినీ చూసుకోవాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చేసే డబ్బులు సరిపోక వీడు కూడా చేస్తే ఇంకా చెయ్యికి సాయం అవుతుంది కదా అని అనుకునేటోడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఇట్లా వీనికి థాట్ ఉంది అని అంటే వీళ్ళందరూ ఏ స్టేటస్లో ఉన్నారో చూడు, మేమంతా గ్యాంగ్. నాదో స్టోరీ, ఫ్రెండ్ గాంధీ ఇంకో స్టోరీ, మనీ గాంధీ, అట్లా అందరం అట్లున్నాం. సో మాలాంటి వాడు ఫోకస్ కావాలంటే ఎట్లయితాం? ఫుల్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఎందుకంటే అక్కడ అందరు నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉండేటోళ్ళు ఆ కాలేజ్లో. హిందీ అన్న మాట్లాడాలి. హిందీ కూడా ఎట్లుంటుందంటే తుమ్ కైసే లగ్ రే హో, తుమ్ బోత్ అచ్చే లగ్ రే హో అని రాదు నాకు. క్యాబే బడి సాందర్ దిక్కు ఆజ్కల్ క్యా బాత్ అని అనిపిస్తుంది, హైదరాబాదీ వైబ్ వస్తుంది, అది నోరు తిరగదంతా. సో ఏదైనా కమ్యూనికేట్ చేస్తే మనల్ని వాళ్ళు ఏమన్నా తక్కువ చూస్తారా అనే ఇంటెన్షన్ మాకు ఉండేది అప్పుడు. మా వాళ్ళందరికీ పబ్స్ తెలీదు, ఫుల్ పాష్ అంటే నీకు ఎట్లా ఉండాలంటే పాష్ పార్టీస్ కూడా తెలియదు, ఏం తెలియదు అసలు. చాలా ఇన్నోసెంట్ వైబ్ ఉంటుండే మేము ఎట్లున్నాం రా అట్లా అనిపించేది ఇప్పుడు మాకైతే. నాకు తెలిసి డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు నా ఫ్రెండ్స్ ఎవ్వరు పిజ్జా బర్గర్లు కూడా టేస్ట్ చేయలే, నేను కూడా. అసలు ఆ లైఫ్ స్టైల్ కాదు. ఓన్ దగ్గర 300 ఉన్నాయనంటే పోయి బిర్యానీ ఒకటి ఫుల్ కొనుక్కొని అందరం తినేటోళ్ళం మేము. సో ఈ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వీడియోలు తీయాలంటే ఏం తీస్తారు, వీళ్ళకి ఏం తెలుసు? సినిమా వస్తే పోయి ఎంజాయ్ చేయడం తెలుసు. ఇప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా 100% ఫోకస్ అవ్వాలరా మనం. ఏం ఫోకస్ అవ్వదామంటే షార్ట్ ఫిల్మ్స్ అంటున్నాం కదా, కెమెరాకి సంబంధించింది కాబట్టి డన్ చేసేద్దాం, ఎట్లా చేద్దాం, ఏదైనా స్టోరీ రాసేద్దాం రా, ఏం రాద్దాం. ఇప్పుడు నేను డైరెక్షన్లో ఎట్లా వచ్చినా కూడా ఉంటుంది ఇప్పుడు, ఎట్లా ఏం రాద్దాం రా, నువ్వు ఏదో మాట్లాడతావు కదా, ఏదో రాశారా అన్నాడు నా దుర్గాడు. డన్ రా, రాసేస్తా అన్నా నేను, కానీ రాయడం నాకు ఇబ్బంది, నువ్వు రాయి నేను చెప్తా కావాలంటే అన్న. ఓకే సూపర్ అన్నాడు. మనీగాడు అరే నేను యాక్టింగ్ చేస్తారా అన్నాడు. అదే మేము ఫేమస్లో ఉంటాడు కదా తెలుసా. సో అట్లా ఒక్కొక్కటి చేసేద్దాం అని అనుకున్నప్పుడు ఇప్పుడు కెమెరా లేదు. ఒకటి రాసినాం, హౌ టు రైట్ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ అని యూట్యూబ్లో కొట్టి ఒకటి రాసినాం. ఆ షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు ప్రైవేట్లో ఉన్నాయి కానీ హౌ టు రైట్ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ అని కొడితే ఒకటి వచ్చింది. దాన్ని ఇట్లా రాయాలి అది ఇదని ఏదో కాపీ చేసి 2 నిమిషాలు రాసేసినాం ఆ ఫార్మాట్ని. దాన్ని ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేయాలి, ఎవరితో చేయాలంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సూపర్ కెమెరా కావాలి. ఇప్పుడు ఎట్లా కెమెరా, నా సీనియర్ని ఒకరిని పోయి అడిగితే అన్న జర ఇయ్యన్న జర నీకు నికాన్ వాడడం వచ్చారా, సూపర్ వాడతాను నేను. అప్పటి వరకు నా జిందగీలో కెమెరా పట్టుకోను, ఎందుకంటే ఎవరికి లేదు కెమెరా, పట్టుకున్న అవసరం కూడా రాలే. సో ఆ కెమెరా పట్టుకోగానే డన్. ఇప్పుడు హౌ టు యూజ్ నికాన్ కెమెరా, అది అపర్చర్ గురించి చెప్తుంది, ఐఎస్ఓ గురించి చెప్తుంది, అన్ని చెప్తుంటే ఓకే డన్. ఇప్పుడు హౌ టు షూట్ బేసిక్ డైలాగ్స్ ఇన్ బిట్వీన్ 2 people or 3 people. అసలు ఎట్లా డైరెక్ట్ చేస్తారు ఏంటంటే వాడు చిన్న వీడియోస్ ఇస్తూనే ఉంటాడు కదా, యూట్యూబ్లో ఏదైనా ఉంటుంది. యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ టీచర్, యూట్యూబ్ లేకపోతే నేను లేనేలేను. సో నేను అది కూడా కొట్టగానే ఇట్లా పెట్టాలి రాదు ఇది అన్నారు. డన్. ట్రైపాడ్ ఉండాలి రా అది అంటే మా ఫ్రెండ్ కానీ భుజం మీద పెట్టాను నేను. ఇక పెడతాం కదా, అందరికీ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎక్విప్మెంట్ అన్ని లేకముందు. సో ఇట్లా మేము ఫేమస్లో కూడా నేను అది కొంచెం మెల్లగా ఇంక్లూడ్ చేయడానికి చేసిన. మన ఊర్లో ఒక్కరికే కెమెరా ఉండేది, వాడిని నేను ముక్కు వల్ల కొట్టడం ఏంది, ఇప్పుడు మనకే కెమెరా అవసరం రావడం ఏంది, ఇప్పుడు నాకు కెమెరా అవసరం ఉంది, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అనుకుంటా. సో అట్లా నేను ఆ కెమెరా తీసుకొని షూట్ చేసి ఇప్పుడు దీన్ని ఎడిట్ చేద్దామని అంటే మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి ఇది ఎడిట్ చేయన్నా అది అంటే ఫోటో స్టూడియోలో షార్ట్ ఫిల్మ్. నాకు నచ్చేది ఏంటంటే
హెల్ప్ తీసుకోవడానికి ఎక్కడ మొహమాట పడలా ఇక్కడ. లేదు, అడిగితే అవ్వదంటే ఏది ఉండదని నేను నమ్ముతా. అడగడానికి తప్పులేదు, నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు పైసలు అన్నా అంటే తప్పు. నీ దగ్గర లేనిది నేను అడిగితే, లేదా నీకు చాలా అవసరమైంది నేను అడిగితే, నేను ఏమంటున్నా, నీ ఫోన్ ఒకసారి నాకు ఇయ్యనా, నాకు అర్జెంట్ కాల్ ఉంది, దీనివల్ల నా కెరియర్ సెట్ అవుతుంది, ఒక కాల్ చేసుకోవచ్చా అంటే నువ్వు ఇవ్వవా? 100% ఇస్తారు. కానీ అది అడగడానికి చాలా మంది ఇబ్బంది అక్కడే ఆగిపోతుంటారని అనిపిస్తుంది. అవునవును. పర్సనల్లీ నేను చాలా ఎక్స్ట్రోవర్ట్, లేకపోతే స్ట్రెస్ లేదు. ఇంట్రోవర్ట్స్ కష్టాలు అంటారు కదా, సో నేను కూడా పర్సనల్లీ ఏదన్నా అడగడానికి చాలా ఇబ్బందిగా. అవును, ఏమని అనుకుంటున్నా. సో ఇట్స్ వెరీ పిచ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎట్లా పిచ్ చేస్తున్నావు వాళ్ళకు, నేను పలానాది చేద్దాం అనుకుంటున్నా, ఇది పరిస్థితి, ఇది చేస్తే ఇది అవుట్పుట్ అనుకుంటున్నాను, నాకు నువ్వు సాయం చేయగలుగుతావా? సూపర్. నీ పిచ్చింగ్ నచ్చితే 100% చేస్తాడేమో నా ఫీలింగ్. ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోతుండే. సినిమా చేసినాం, షార్ట్ ఫిల్మ్ అయిపోయింది, ఎడిటింగ్ చేయాలి. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయాలి, ఫోటో స్టూడియోకి తీసుకెళ్తే వాడు 5,000 అడిగాడు. 5,000 అడిగితే 5,000 ఉంటే నేను 200 ఎక్కువ, 50 రూపాయలు వాలీబాల్ బెట్ మ్యాచ్ ఆడుతుండే మేము కర్రీ పఫ్స్ తీయడానికి కాలేజ్లో, చికెన్ పఫ్స్ కర్రీ పఫ్స్ తినడానికి. 5,000 ఏందిరా మైండ్ కళ్ళు తిరుగుతున్నాయి అంటే, మా ఫ్రెండ్ ఒక నాగరాజ్ అని ఉంటాడు, వాన్ ల్యాప్టాప్ తీసుకొని ఆ ల్యాప్టాప్ కూడా యూజ్ చేయడం తెలియదు సరే మాకు, అంటే ఆ సాఫ్ట్వేర్ ఏం తెలియదు. హౌ టు ఎడిట్ షార్ట్ ఫిల్మ్ ఇన్ సో అండ్ సో ల్యాప్టాప్. మన దగ్గర ల్యాప్టాప్ చిన్న జీబీ అయి ఉంటుంది, అది చిన్న గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, అన్ని చిన్నవి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినది ఏదో ఇచ్చింది, అది సోనీ వేగస్ ప్రీమియర్ ప్రో క్రాక్ వర్షన్ లో అట్లా ఉంటాయి కదా. అవన్నీ ఇచ్చినప్పుడు ఓకే డన్, సోనీ వేగస్ ఇచ్చింది, డన్. ఒక ట్యాబ్ లో సోనీ వేగస్, ఒక ట్యాబ్ లో యూట్యూబ్ లో ఈ సాఫ్ట్వేర్ ఎట్లా యూజ్ చేయాలని ట్యూటోరియల్. ఈ సోనీ వేగస్ యూజ్ చేస్తున్నాం, డన్. 1 month పట్టింది మాకు అది షార్ట్ ఫిల్మ్ ఎడిట్ నేర్చుకుంటూ ఎడిట్ చేస్తున్నారు. ఇది ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేసినాం, రిలీజ్ చేసినాం, దానికి 1 million వ్యూస్ వచ్చినాయి. లైఫ్ యా మజా అనిపించింది. ఏదో ఛానల్లో రిలీజ్ చేసినాం, ఐక్లిక్ ఏదో ఉంటుండే అప్పుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు యూట్యూబ్ ఛానల్స్ లేవు కాబట్టి చేసేస్తాం, చేసి 1 million వ్యూస్ వచ్చినారు. సూపర్ కదా, అది ప్రీజియో కదా, ఇది ప్రీజియోనే. డిగ్రీ 3rd year అంటే డిగ్రీ 1st year లో చెప్తున్నాను, ఇది 2015. నేను 2015 లో నేను డిగ్రీ 1st year. సో యా అది చేసేసినాం. దాంతో పిల్ల సిరీస్ చేసినాం, అది నచ్చే సినిమా చేసినాం. ఇప్పుడు నువ్వు చూడు, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పిన, నేను జర్నీ క్లోజర్ ఇస్తే నాకు పుట్టుకతో ఏం లేదు, నేను నేర్చుకుంటూ ఉన్నా. ఇప్పుడు 100% స్కిల్ అనుకో, నేను ఇంకా 5% దగ్గర ఉన్నా. నేను మెల్ల నేర్చుకుంటూ నేను బతికే 100 ఏళ్ళల్లో అది ఎంత స్కిల్ పెంచుకోగలిగితే అంత పెంచుకుంటూ వెళ్తాం. అబ్సల్యూట్లీ, అదే నేను నమ్మేది కూడా అదే. సూపర్. ఈ స్కిల్ బ్రో, స్కిల్ ఉంటే ఏమన్నా చేయొచ్చు. స్కిల్ 100%. అనేది డెవలప్ చేసి పుట్టకతోనే వస్తుంది ఇది అనేది, అది పొగడడానికి, అదేంటో అది చాలా వేగ్ స్టేట్మెంట్, పొగడడానికి అది అంతే. ఇప్పుడు నన్ను ఎవడన్నా పొగడదామని ఫిక్స్ అయినా కానీ నువ్వు పుట్టుకతోనే వేరే రా అని అంటే బాగుంటుంది. నో బట్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ ఇన్ఫీరియర్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? లేదు, భయం, ఇన్సెక్యూరిటీస్ అనేవి, will I fit in or not? Bro, people need this confidence. 100%. అసలు నాకు సినిమా ఎట్లా చేస్తామో తెలియదు, నేను సినిమా చేసేసినట్టు నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు ఇది చూసి చాలా మంది నేను ఇంత కష్టపడుతుంటే నేను చేయలేకపోతున్నా, వీడియో నేను ఈజీగా చేస్తానని నేను నా గురించి నెగిటివ్ కూడా అనుకుంటున్నాను, నాకు తెలుసు. కానీ అది కాదు, నువ్వు ఆ వే లోపల నీకు అది పజిల్ ఉన్నప్పుడు ఆ పజిల్ని క్రాక్ చేయడానికి సింపుల్ సొల్యూషన్ ఉంటుంది, సింపుల్ థింకింగ్. నీకు ఏదైనా నేను ట్రిక్కీ క్వశ్చన్ అడిగితే అరే ఇంత ఈజీగా అని ఒక సెకండ్లో రియలైజ్ అవుతాంగా, ఇది అట్లాంటిదే అని నా ఫీలింగ్. నీకు కరెక్ట్గా తెలిస్తే వే ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేయాలి ఏందనేది. నేను చాలా ఫార్ములాలు ఫాలో అవుతాను నా లైఫ్లో. అది ఎట్లుంటుంది అంటే చాలా ఏదో రాసినట్టే ఉంటుంది నా క్యారెక్టర్ నువ్వు మొత్తం చూస్తే. నేను మా ఫ్రెండ్స్ అందరికీ ఏం చెప్తాను తెలుసా, అంటే ఎప్పుడు నేను ఫ్రెండ్స్తో ఉంటాను కాబట్టి ఊకే ఫ్రెండ్స్ అని వస్తుంది. అరే ఏం లేదురా లైఫ్లో, ఎప్పుడు స్ట్రెస్ తీసుకోవద్దు, సూపర్ అసలు టెన్షనే ఉండదు, సూపర్ హ్యాపీ ఉండాలి లైఫ్లో. అకౌంట్లో 1000 కోట్లు ఉన్నట్టు బతకాలరా, సూపర్ ఉంటుంది. అప్పుడు పర్స్పెక్టివ్ మారిపోతుందిరా. రిచ్ వాళ్ళందరూ ఇదే చేస్తారా అనేటువంటి నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి. ఎట్లా అంటున్నాడు, ఇప్పుడు నా అకౌంట్లో 1000 కోట్లు ఉన్నాయి అనుకో, అరే షర్ట్ మస్తుంది, డిజైన్ ఎక్కడ చేయించినావు అంట, పైసలు లేవనుకో, షర్ట్ బాగుంది ఏడో ఉన్నావంట. నీకు అది తీసుకురావడానికే చాలా కష్టం నీ లైఫ్లోకి ఆ షర్ట్. నాకు అంటే మైండ్ సెట్ అక్కడ నేను సర్ప్రైజ్ చేస్తున్నట్టు. మేనిఫెస్ట్ చేయడం తెలియదు ఎవరికి, నేను సూపర్ మేనిఫెస్ట్ చేస్తాను. నా ఫోన్ చూసింది నేను చూపిస్తాను. మేనిఫెస్టేషన్ ఎట్లా చేస్తాను చూస్తే, ఒకవేళ పొరపాటున మధ్యలో కాల్స్ వస్తే కట్ చేయండి. ఇప్పుడు నువ్వు నా వీడియోలు చూస్తే, నా లైక్డ్ వీడియోస్లో ఏమున్నాయి ఇందులో, ఇట్ ఆల్వేస్ వర్క్స్. ఓ ఒక్క సెకండ్ దీంట్లో చూపించండి. చూడండి, సి ఇట్ ఆల్వేస్ వర్క్స్, థింక్ ఇట్, రిసీవ్ ఇట్.
ఏదో ట్రైలర్ లైక్ చేసిన. ఇట్స్ లైక్ అ మ్యాజిక్. ఐ ఆమ్ వెల్తీ, కూల్, యాక్టింగ్ అఫర్మేషన్స్, ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ కేపబుల్ అండ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ రోల్ దట్ కమ్స్ మై వే, స్కేరియస్ట్ డిసిప్లిన్. నా యూట్యూబ్ మొత్తం చూస్తుంది, మధ్యలో ఏదో మాది ప్రాంక్ ఉంది. ఐ ఆమ్ రిచ్, లిజన్ బిఫోర్ బెడ్, ఓపెన్ అంటే అది యూనివర్స్ని థ్యాంక్ చేయడం, అంటే నువ్వు చాలా పాజిటివ్ వైబ్స్ని లోపలికి తెచ్చుకోవడం. మిరాకిల్స్ విల్ స్టార్ట్. నీకు నువ్వు కిందికి ఎంత వెళ్తే అంత అదే. ఓకే, నేను ఎవ్రీడే దీంట్లోనే బ్రతుకుతా. పాజిటివిటీ, సూపర్ పాజిటివిటీ ఉండాలి. ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడొద్దు. నా ఆఫీస్లోకి నువ్వు వస్తే రాగానే ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడగానే ఉంటుంది. నేనేం నమ్ముతా అంటే ఒకరి గురించి నెగిటివ్ అంటే నువ్వు అన్నావు కదా అన్న, ఏమన్నావు ఇక్కడ ఇన్సెక్యూరిటీ ఏం అనిపించలేదా నీకు? నీకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, డెఫినెట్లీ ఉంటారు. ఎక్కడికి పోయినా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. నువ్వు బ్యాంక్ జాబ్కి పోయినా మేనేజర్ ఉంటాడు. సో నేనేమనుకున్నా, పక్కన గురించి నువ్వు ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకుంటే నీ లైఫ్ ఇప్పుడున్న దానికన్నా 100% అప్గ్రేడ్ అవుతుంది, ఫిక్స్. ఇప్పుడు వాడిని నువ్వు పోల్చుకున్నావు అని అంటే, ఇప్పుడు వాడు నాకన్నా ముందుకెళ్ళిపోతుండే, వాడు డౌన్ అయితే బాగుండు అని నేను అనుకున్నాను అనుకో, నా అంత అవలగాడు ఉంటాడు. ఇప్పుడు నేను విషయం తాగి వాడు చావాలనుకుంటే మూర్ఖత్వం అది. నేను విషయం తాగుతూ నెగిటివిటీ వాని గురించి మాట్లాడుకుంటా నేను డౌన్ అయిపోతా, కానీ వాడేది డౌన్ అయిపోతాడు, ఛాన్సే లేదు. సో నాకు ఇన్సెక్యూరిటీ లేదు, ఎందుకంటే నేను అది ఉండనే ఉండేవాడు. సూపర్. నేనే కదా, నా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు అట్లా, సూపర్ పాజిటివ్ ఉంటారు. అకౌంట్లో ఇందాక అన్నట్టు 1000 కోట్లు ఉన్నాడు బ్రతకాను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు నేను మొన్న అంటే 4 కార్లు కొన్నా అంటే మా డాడీ గురించి, అరే ఎవ్రీ మిడిల్ క్లాస్ బాయ్ డ్రీమ్ కూడా ఇదే కదా అని కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఎంత కొన్నా అయితే కొంటే ఏంది చెప్పుకోవాలన్నా అనేటోళ్ళు చాలామంది ఉంటారు. నేను ఎందుకు చెప్పినంటే అది నాకు మా డాడీ ముఖంలో స్మైల్ చూడొచ్చు. నేను ఫస్ట్ కార్ కొనగానే ఫస్ట్ కార్ అమ్మేసి సెకండ్ కార్ కొనొచ్చు, అది కూడా అమ్మేసి థర్డ్ కార్ కొనొచ్చు. నేను అమ్మలే. మా డాడీకి చెప్పి ఇంకా నాకు ఇల్లు లేదు, నేను ఇంకా 8,000-9,000 రూపీస్ రెంట్ హౌస్లో నాగారంలో ఉంటాను నేను. కానీ మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే, ఎవరైనా కార్ అడిగితే మా డాడీ బాగా ఇబ్బంది పడేటాడు. ఆ ఇబ్బంది ఆ మనిషి మైండ్లోకి వెళ్ళిపోవాలి, జీవితంతో సూపర్ హ్యాపీగా ఉండాలి అని అనుకుని. నాకు తెలుసు ఆ మాట చెప్తే బయటికి చాలా పొగడుతో చెప్తుంటాడు 4 కార్లు కొన్నా అని. కానీ పొద్దున్న లేవగానే మా డాడీ 4 కార్లను చూస్తాడు, అన్నీ తుడుస్తుంటాడు. అంటే ఏం ఫీల్ అవుతుంది ఆయన మొత్తం దాన్ని. ఇప్పుడు ఇల్లు కూడా కొంటా, మీరు నిజంగానే ఈ సినిమాలన్నీ నేను సైన్ చేసిన నెక్స్ట్ హిట్ అయితే మంచి ఇల్లు కొనిస్తా వాళ్ళకే. వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇప్పుడు ఇంట్లోకి పోతేనే కదా సూపర్ పాజిటివ్ ఉండగలుగుతాం. ఫ్రెండ్స్ ఎట్లయినా పాజిటివ్ ఉన్నారు, ఇంట్లో కూడా మమ్మీ డాడీకి టెన్షన్ లేదు, వాళ్ళ మైండ్ చాలా హ్యాపీగా ఉంది అని అంటే ఇంకెంత సూపర్ హ్యాపీగా ఉంటాం మనం. హ్యాపీగా ఉన్నామంటే నీకు 100% హ్యాపీగా జరుగుతుంది, అసలు అందులో టెన్షనే లేదు. నేను అది నమ్ముతా. చాలా పాజిటివ్ ఉంది బ్రో ఇంటర్వ్యూ. యా మంచిది అంటున్నా, మాట్లాడుతుంటే ఐ లైక్ దట్ కాన్ఫిడెన్స్. అది యా అదే అంటున్నా, కాన్ఫిడెన్స్ లేకపోవడం చాలా మంది అని అంటారు. నాకు ఎట్లా చేయాలని అర్థమైతే లేదన్నా, నాకు భయం వేస్తుంది ఇది చేయాలని. మా డాడీకి నేను ఎస్ఐ కావాలని ఉండే మా డాడీ నా తోలు వలగొడతాడు ఎస్ఐ కానంటే. కానీ లోపల ఏమనుకున్నా నేను, డాడీ నీకు ఇవాళ నేను చెప్తున్నా, నీకు 2 కొడుకులు ఉన్నారు కదా, ఒకటి నేను ఒకటి తమ్ముడు. వాడు ఏం చేస్తాడు, మా తమ్ముడు బీటెక్ చదువుతున్నప్పుడు ఒకడే కొడుకు అనుకో, హ్యాపీగా ఒకసారి వాడు జాబ్ చేస్తాడు, బాగా చదువుతాడు, 90% వస్తుంది వానికి, మంచి జాబులు కొడతాడు, స్కిల్ ఎప్పుడు వాడుకున్న క్రాఫ్ట్లో వాడు డెవలప్ చేసుకుంటూనే ఉంటాడు కాన్స్టెంట్గా. మా మమ్మీ డాడీ ముందు వాడు వర్క్ చేస్తూనే ఉంటాడు. సో వాళ్ళకి హ్యాపీనెస్. నేను ఎక్కడనో ఉంటా, వాళ్ళు పడుకున్నాక ఇంట్లోకి వస్తా, లేవక ముందుకే ఇంటికి వెళ్ళిపోతా. నేను ఏమైపోతున్నామో నా భయం నీకు ఉంది కదా డాడీ. నాకు నా లైఫ్ని చాలా బాగా డిజైన్ చేసుకొని చాలా మంచిగా అచీవ్ చేసి సూపర్ హ్యాపీ అవ్వాలని లేదు డాడీ. నాకు నిన్ను సూపర్ హ్యాపీ చేయాలని ఉంది, నిన్ను సూపర్ రిచ్ చేయాలని ఉంది. నీకు ఎవరైనా ఫోన్ చేస్తే ఆ పక్క ఇది మా సుమంత్ గారి గురించే ఫోన్ చేస్తున్నా నాకు అని టెన్షన్ పెట్టాలని ఉంది నాకు నిన్ను సూపర్ హ్యాపీ చేయాలంటే నా డ్రీమ్ నేను అచీవ్ చేయాలి. ఈ డ్రీమ్ నా కోసం అని అంటే డెఫినెట్లీ నీ డ్రీమ్ అచీవ్ చేయాలి. నిన్ను నేను హ్యాపీగా చూడాలంటే నేను ఇది అచీవ్ చేయాలి. దానికోసం నేను 18 గంటలు నాన్ స్టాప్ కష్టపడమంటే నేను కడతా. 18 గంటలు రోజు దాని మీద థాట్ పెట్టంటే పెడతా. 100% 18 గంటలు నువ్వు ఒక పని మీద నువ్వు థాట్ పెడితే ఇప్పుడున్న దానికన్నా బెటర్గా నీ లైఫ్ అప్గ్రేడ్ అవుతుంది, అది ఫిక్స్. నేను పెట్టి చూపిస్తాను డాడీ, నువ్వు చూడు, నువ్వు సూపర్ రిచ్గా పోతున్నాను చూడు డాడీ అని అన్నాను. నేను మేం ఫేమస్ సినిమా షూటింగ్కి మా డాడీ వస్తే ప్రొడక్షన్ వెహికల్ పంపించి మా షూటింగ్కి వచ్చినప్పుడు దాని గురించి స్పీచ్ అయిన రియాక్షన్ ఎట్లుండో చెప్పిన కదా అట్లా. అదంతా అయిపోయాక మా డాడీ నిజంగానే మా వాడు సినిమా తీస్తుండ్రాని అప్పుడు నమ్మలేదు. లాస్ట్ డే ఆఫ్ ద షూట్ అది. మా డాడీ నేను సినిమా చేస్తున్నట్టే కూడా నమ్మలే అప్పుడు. ఏమో మన ఖాందాన్లో లేదు, వీడు ఎట్లా చేస్తాడు ఆ సినిమా, మనం ఆ స్కూళ్ళకి కూడా పంపలేదు, ఫిలిం స్కూళ్ళకి వాటికి వీటికి. వీనికి ఎట్లా వస్తుంది సినిమా వచ్చిందంటే వాళ్ళు ఎవరు నమ్మిన వాళ్ళు, పైసలు పెట్టిన వాళ్ళు. మా ఓన్ మాట గింతమంది ఎందుకు నమ్ముతురు, గింతమంది మా వాడు చెప్తే ఎందుకు అంటే డైరెక్టర్ అంతా. ఇప్పుడు అంత ఎక్స్ప్లెయిన్ చేసి అంత టైం లేదు నాకు. నేను రిచ్ చేసి చూపిస్తే దాని తర్వాత ఇవన్నీ మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటాను, ఇప్పుడు స్ట్రెస్ ఉంటావు అని చెప్పిరా. అప్పుడు మా డాడీ అన్న మాట ఇంకా గుర్తుంది. నేను ప్రొడక్షన్ వెహికల్లోకి వచ్చిన ఒక కరీంనగర్లో షూట్ కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చాడు. మొత్తం అంతా చూసి ఫుల్ హ్యాపీ అయ్యండి, అమ్మ మా కొడుకు నిజంగా సినిమా చేస్తున్నాం రాబోయే అది ఇది అని.
పోయి కార్ ఎక్కేటప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి, అరే ఇప్పుడు ఈ కారోడు నన్ను ఇంటికాడ దింపి 5,000 అయితే అడిగాడు కదా, కరీంనగర్ తీసుకొచ్చినాను అన్నాడు. నాకు బా డాడీ ఏం చేయను పిచ్చలే, నీకేం కావాలన్నా దిగోను అని అన్నా నేను. నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అప్పుడు. అమ్మ మా డాడీకి ఇంకా నేను చేస్తున్న పని తెలియదు, ఏదో తప్పో ఒప్పో ఏదో చేస్తా, ఫస్ట్ కంటెంట్ క్యాప్చర్ చేస్తా, ఓకే దాంట్లో 100 తప్పులు చేస్తుండొచ్చు, దాని నుంచి నేర్చుకుంటే ఇంకో కంటెంట్ క్రియేట్ చేస్తా, ఈ కాన్స్టెంట్ స్కిల్ బిల్డింగ్ అయితే చేస్తూనే ఉంటా. ఇది చేస్తున్నప్పుడు నా ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీగా అవుతుందని నాకు అనిపిస్తుంది. మేము ఫేమస్ ఓకే చేసినప్పుడు కొంచెం హ్యాపీ అయ్యారు. సినిమా చేస్తున్నానని తెలిసినాక సినిమా నుండి మనకు కొంచెం ఏవైతే ఫ్రూట్స్ వస్తాయో ఆ ఫ్రూట్స్ వచ్చినాక ఇంకొంచెం హ్యాపీ అయ్యారు. సినిమా అందరికి తెలిసినాక సినిమా అయిపోయి అందరికి వీళ్ళు పలానా వాళ్ళు సినిమా చేస్తారు ఇలా కొడుకు అని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో అందరికి తెలిసినప్పుడు మా డాడీ ఇంకొంచెం హ్యాపీ అయ్యాడు. నేను ఆయనకు కావాల్సిన అప్పులు గిప్పులు మొన్న వీడియోలో అన్నట్టు అన్నీ తీసేసిన, కార్లు పెట్టిన, ఇల్లు కూడా చాలా బాగా ఉంటాడు డాడీ, నీకు అర్థమవుతలేదు, స్ట్రెస్ తీసేయి నీ లైఫ్లోకి వెళ్ళి, హ్యాపీగా ఉండాడు. నువ్వు నా దగ్గరకు వచ్చి అరే నీకేం టెన్షన్ అవుతలేదు కదా ఇండస్ట్రీలో, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటలేవు కదా ఇట్లా అడగకు డాడీ. స్ట్రెస్ తీసుకుంటావరా ఎట్లుండాలి నువ్వు నాకు అట్లా ఎప్పుడు డాడీ అంటాడు. అంటే నువ్వు సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నావు అనుకో, నాకు సూపర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడు లూజ్ అవ్వద్దు లైఫ్లో. చాలామంది నీ పక్కన ఉన్న వాళ్ళు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు, ఓన్లీ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకొని నిన్ను ఆపుతుంటారు. తప్పు లేదు, నువ్వు కాన్ఫిడెన్స్ ఎవరి ముంగట నువ్వు చూపిస్తే నీ పొగరు. నేను అద్దం ముంగట నాకు నేను చూపించుకుంటే ఏం పొగరు, నాకు నేర్చుకోవడానికి స్కోప్ ఇస్తున్నట్టే కదా, మోటివేషన్ ఇస్తున్నట్టే కదా. సో అదే చిన్న మిస్టేక్ అవుతుంది అంతే. కాన్ఫిడెన్స్ ఉంటే బయటలో ముంగట పోయి కాన్ఫిడెన్స్ చూపిస్తే తప్పు అవుతుంది. చెప్పు వాళ్ళకి నేను ఇట్లా చేసిన, ఇప్పుడు నేను జీరో టు ఏదో నేర్చుకోవాలని ట్రై చేసిన, సినిమా అనే కంటెంట్ నేర్చుకుంటూ ఒక అవుట్పుట్ మొదలు తీసిన, బయటికి తీయంగానే ఒక సినిమా చేసినాం అందరికి అయిపోయింది. దాని తర్వాత ఇంకో సినిమా చేసిన, ఇవాళ మేము ముందు కూర్చొని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇప్పుడు వీడు వచ్చిండు అని అంటే వినేటోడు ఒక్కడుండడా. ఇప్పుడు నేను కంటెంట్ బాగా చేస్తే వీళ్ళే లక్షలు అవ్వాలని కదా, కోట్లు అవ్వాలనే కదా. సో ఈ డ్రీమ్ ఎవరికైనా పాసిబులే. నేను ఏదో అచీవ్ చేసేసిన అన్నట్లే, నేను సెకండ్ స్టెప్లోనే ఉన్నా, నా సెకండ్ సినిమానే కాబట్టి. స్టెప్స్కి ఎండ్ ఉండదు కాబట్టి ఎవ్రీ స్టెప్కి హ్యాపీగా ఫీల్ అవ్వు. సో ఎవరితోనైనా పాసిబులే. స్కిల్ బిల్డ్ చేసుకొని సూపర్ ముందుకు వెళ్ళిపోవాలి. కామన్ సెన్స్తో ఉండాలి, సరిపోయింది, లైఫ్ సార్టెడ్. మనకన్నా పెద్దోనికి మనం క్యూట్ అనిపించాలి, మనకన్నా చిన్నోనికి మనం తోపు అనిపించాలి. మనకన్నా పెద్దోనికి మనం క్యూట్ అనిపించినప్పుడు మనం ఏదైనా అడగాలనుకున్నాం అనుకో, ఇప్పుడు నేనే అనురాగన్నని యారీ కెమెరా కావాలి నాకు ఈ షార్ట్ తీయడానికి, ఇప్పుడు నేను క్యూట్ అనిపించినాకు సరే అది ఏదో అవుతుంది ఇచ్చేసారు అదరా అని అన్నాడు అనుకో, నాకు 2 నిమిషాల్లో పని అయిపోయింది కదా. నేను ఫేమస్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఎందుకు కావాలి ఏందనేది. డెఫినెట్లీ మనకన్నా చిన్నోనికి మనం తోపు అనిపించినాం అనుకో, వాడి కరెక్ట్ గైడెన్స్లో ఉంటాడు. అంటే నువ్వు తోపు అనిపించాలంటే నువ్వు నిజంగా తోపు అనేది చేయాలి, వన్ లైఫ్ కన్నా పెద్దగా ఫాలో అవుతాడు, నమ్ముతాడు. నీతోటానికి నువ్వు కాంపిటీషన్లో ఉండాలి, గతం క్లియర్. పెద్ద లైఫ్లో స్ట్రెస్ ఉండదు, ఏవో మార్కులు కొట్టేయాలి, ఇవి చేసేయాలి, లైఫ్ డబ్బులు సంపాదించేసేయాలి, అవసరం లేదు. డబ్బులు సంపాదించడం 1000 కోట్లు ఉన్నాయి నీ దగ్గర, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, స్టిల్ నీ దగ్గర మ్యాన్షన్ ఉంది, నాకు 100 కోట్లతో కూడా మ్యాన్షన్ వస్తుంది. నీ దగ్గర రోల్స్ రాయిస్ కార్ ఉంది, నా దగ్గర కూడా రోల్స్ రాయిస్ కార్ ఉంటుంది, అకౌంట్లు ఉంటాయి అంతే. అంతే కదా. ఇప్పుడు నేను ఏం ఫీల్ అవుతున్నా, నా అకౌంట్లో ఆల్రెడీ 1000 కోట్లు ఉన్నాయి అనుకుంటున్నా, మేనిఫెస్ట్ చేస్తున్నా అట్లా. సో నా స్ట్రెస్ లేదు. ఇప్పుడు నా కార్కి డెంట్ పడ్డది అనుకో, నాకు స్ట్రెస్ అవ్వదు. నీకు అర్థమైంది కదా, దేని మీద ఫోకస్ పోవాలో దాని మీదకే పోతుంది. డబ్బు లేనప్పుడే ప్రతిదీ డబ్బులతోనే ఉండే ప్రతి థింగ్ మనకు చాలా వాల్యూ అయిపోతుంది. తప్పు కాదు వాల్యూగా చూసుకోవడం. ఈ ఫోన్ కొంటే ఫోన్ని చాలా వాల్యూగా చూసుకోవడం తప్పు కాదు. ఈ వాల్యూగా చూసుకునే ప్రాసెస్లో డబ్బు ఎంత ఇంపార్టెంట్ అనే ఎనర్జీస్ నీ లోపల పెరగొద్దు. నీ పని ఎంత ఇంపార్టెంట్, నీ లైఫ్లో నీ రెస్పెక్ట్ ఎంత ఇంపార్టెంట్, ఏం చేస్తే నీ బ్రెయిన్ అరే చాలా క్వాలిటీ థింకర్ రా వీడు, వీనితో ఏ పని అన్న అవుతుంది. ఎవడు ఎంచుకునే పని ఏదైనా, ఏ క్రాఫ్ట్ అయినా అవుతుందన్న నమ్మకం తెచ్చుకోవడం చాలు, డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. ఇది ఇంటర్వ్యూ లాగలేదు, మోటివేషనల్. మంచిగానే అంటున్నా కదా, మంచిగా అంటున్నా. అంటే నాకేముందంటే మీ ఇంటర్వ్యూస్ చాలా చూస్తా బ్రో నేను, మీ దాంట్లో మనుషుల పర్సనాలిటీస్ తెలుస్తాయి. సాయిలు అన్న చూసినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయినా దానికి. పర్సనాలిటీ అంటే ఇప్పుడు నా వల్ల మనకు ఉపయోగపడుతుంది అంటే మొత్తం నీ ఇంటర్వ్యూలో అయిపోదాం అనుకున్నాను. రియలీ అసలు టైం అవుతున్నది కాబట్టి ఇప్పుడు ఆపాలి తప్ప, సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ కూర్చుందాం మనం.
అండ్ ఇవి కూడా వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ కలుస్తూనే ఉంటాము. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ గోదావరి గట్టు. నాకైతే పిచ్చగా నచ్చింది ఇంటర్వ్యూ వినడము. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్, ఆల్ ద వెరీ బెస్ట్. మజా వచ్చింది రాంబే. లైక్ నాకు కూడా వినడం నాకు మస్తు అనిపించింది. చాలా చాలా పాజిటివిటీ, చాలా ఈ ఒక మంచి ఫీలింగ్ కలిగింది. కాన్ఫిడెన్స్ ఉండాలి, అట్లానే ఉండండి, మారకండి. థ్యాంక్ యూ సో మచ్. తగలట్లేదుగా విజయ్, పక్క గాలి తగలట్లేదుగా, స్టీరియోలోనే ఉందిగా, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి, ఆ టప్ టప్ సౌండ్ ఏం రావట్లేదు కదా. ఇంటర్నల్ రికార్డింగ్ నుంచి ఎట్లుందంటే మీకు ఐడియాస్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి అన్ని రకాల దెబ్బలు తగిలినాయి కాబట్టి